ఉదయం అండి, అందరికీ నమస్తే. మనం తెలుసుకున్నటువంటి ఈ అఫారిజమ్స్ లో ఇప్పుడు 135 అయిపోయి 136 అఫారిజం లో మనం చూసేది ఏంటి అంటే, ఇక్కడ కూడా మనకు 135 లో డ్రగ్ ఏ విధంగా ప్రూవ్ చేస్తారు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకున్నాము. అంటే ఇంతకుముందు 135 లో డ్రగ్స్ అనేవి పర్ఫెక్ట్ గా హ్యూమన్ బీయింగ్స్ పైన సమ్ ఒక కొన్ని మళ్ళీ దాన్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి, లేదంటే దాన్ని స్టాండర్డైజ్ చేసుకోవడానికి చాలా రీప్రూవింగ్స్ చేస్తూ ఆ, రావడమే మనకి ఉన్న మెయిన్ ఆప్షన్. అలాగే చేస్తుంటాం మనం, అంటే అన్ని విధాల్లో, లేదంటే అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ లో ఈ విధంగా చేయరు. హోమియోపతి మాత్రమే హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ పైన మేల్ ఫీమేల్ అన్నట్టుగా చాలా రకాలుగా చేస్తూ డిఫరెంట్ ఏజెస్ చేస్తూ వస్తున్నారనే కాన్సెప్ట్ మనం 135 లో తెలుసుకుంటే కనుక, 136 లో ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే, although, as has been said, a medicine on being proved on healthy subjects cannot develop in one person all the alterations of the health it is capable of causing, but can only do this when given to many individuals varying in their corporeal and mental constitution. అంటే ఒకటే రకమైన సిమ్టమ్స్, అంటే ఇప్పుడు ఒక డ్రగ్ లో ఒక 120 సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి. ఆ 120 సిమ్టమ్స్ ఒకే మనిషిలో రావాలని రూల్ లేదు అని చెప్తున్నారు అనమాట. అది ఒక ఒక 50 మెంబర్స్ పైన ప్రూవ్ చేశారనుకోండి, వాళ్ళలో వచ్చేటువంటి అన్నిటినీ కలిపి, అంటే వాళ్ళ మిక్స్చర్ కానీ ఆ ఆ వచ్చిన సిమ్టమ్స్ అన్ని కూడా స్టాండర్డైజ్ చేసుకొని దాన్ని రీప్రూవింగ్స్ చేస్తే గనక మనకి ఒక 120 సిమ్టమ్స్ పర్ఫెక్ట్ గా వచ్చాయని రాయడం జరుగుతుంది అనమాట. అంటే అది కూడా ఎట్లా, వెన్ గివెన్ టు మెనీ డిఫరెంట్ ఇండివిజువల్స్, వేరే వేరే రకాలటువంటి మనుషుల పైన, వేరే వేరియింగ్ ఇన్ దేర్ కార్పోరియల్ అండ్ మెంటల్ కాన్స్టిట్యూషన్, అంటే వేరియింగ్ ఇన్ దేర్ మెంటల్ అండ్ కార్పోరియల్ కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ ఫిజికల్ కాన్స్టిట్యూషన్, సారీ, మెంటల్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా వేరే వేరే రకాలుగా ఉంటాయి. వారిపైన కూడా ప్రూవ్ చేసిన తర్వాత వచ్చినటువంటి సిమ్టమ్స్ ని తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఎట్ ద టెండెన్సీ ఎట్ ద టెండెన్సీ టు ఎగ్జైట్ ఆల్ దీస్ సిమ్టమ్స్ ఇన్ వెరీ హ్యూమన్ బీ హ్యూమన్ ఎగ్జిస్టింగ్, అంటే ఇవన్నీ కూడా ఆ ఆ డ్రగ్ లో ఉన్నటువంటి మెటీరియల్ మనల్ని ఎగ్జైట్ చేసే విధంగా ఉండాలి. ఎట్ ద టెండెన్సీ టు ఎగ్జైట్ ఆల్ ద సిమ్టమ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్, అంటే ఆ డ్రగ్ లో ప్రతి హ్యూమన్ బీయింగ్ లో కూడా ఆ, దాన్ని ఎగ్జైట్ చేసే విధంగా ఉండాలని చెప్తున్నారు అనమాట. చెప్తూ 117 ఆఫ్ లో మనకి, అకార్డింగ్ టు అన్ ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్ లా ఆఫ్ నేచర్, బై బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఆల్ ఇట్స్ ఎఫెక్ట్స్, ఈవెన్ దోస్ that are but rarely developed in the healthy persons, are brought into operation in the case of every individual if administered to him when he is in a morbid state presenting similar symptoms. It then, even in the smallest dose, being homeopathically selected, silently produces in the patient an artificial state closely resembling to the natural disease. అంటే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, క్లోజ్లీ రిసెంబ్లింగ్ టు ద న్యాచురల్ డిసీజ్, అంటే వచ్చినటువంటి సిమ్టమ్స్ ని పోల్చుకొని మనం సిమిలర్ డ్రగ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది. ఒక ఆ న్యాచురల్ డిసీజ్ కి ఇప్పుడు సో అండ్ సో 1 2 3 4 అనేటువంటి సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, అదే 1 2 3 4 అనే సిమ్టమ్స్ కలిగిన డ్రగ్ ఒకటి ఉండాలి, కరెక్ట్ గా మ్యాచ్ అయి ఉండాలి. ఆ డ్రగ్ ని మనం అడ్మినిస్టర్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ఆ డ్రగ్ లా ఆఫ్ నేచర్ ప్రకారం, అంటే ఎటర్నల్ లా ఆఫ్ నేచర్ ప్రకారం, మన హోమియోపతిక్ లాస్ ప్రకారం అదేం చేస్తుంది, ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది శరీరంలో. ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మళ్ళీ అంటే లైక్ క్యూర్స్ లైక్ అనే సిమ్టమ్ తోని ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది నేచురల్ డిసీజ్ ని ఎస్టింగ్విష్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఆ ఈ హెల్దీ పర్సన్ లో ఉన్నటువంటి నేచురల్ డిసీజ్ ని పోగొట్టడానికి మనం సిమిలర్ గా ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఏజెంట్ ని, ఒక ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక మెడిసినల్ ఏజెంట్ ని ప్రొడ్యూస్ చేయాలి, అంటే శరీరంలోకి అడ్మినిస్టర్ చేయాలి అనేది చెప్తున్నారు అనమాట. ఇది అకార్డింగ్ టు హోమియోపతిక్ లా ఆఫ్ నేచర్ హోమియోపతిక్ లాస్ అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇది 177 అఫారిజం లో కూడా ఉంది అని చెప్తున్నారు.
సారీ. సో ఈ విధంగా చేస్తే ఏం జరుగుతుంది అప్పుడు? విచ్ ర్యాపిడ్లీ అండ్ పర్మనెంట్లీ హోమియోపతికల్లీ ఫ్రీస్ అండ్ క్యూర్స్ హిమ్ ఆఫ్ హిస్ ఒరిజినల్ మలడీ. అంటే ఉన్నటువంటి ఒక ఒరిజినల్ స్టేట్, ఒరిజినల్ డిసీజ్ ని, న్యాచురల్ డిసీజ్ ఏదైతే అక్వైర్ చేసుకున్నాడో పేషెంట్, తద్వారా వచ్చినటువంటి ఈ ఏజెంట్స్ నుంచి వచ్చినటువంటి డిసీజ్ దాన్ని తీసేస్తుంది. విచ్ ర్యాపిడ్లీ పర్మనెంట్లీ, అంటే ర్యాపిడ్ గా పర్మనెంట్ గా హోమియోపతికల్లీ. అంటే ఇప్పుడు హోమియోపతికల్లీ కాదని చెప్పడానికి వీల్లేదు, ఇక్కడ హోమియోపతికల్ మాత్రమే చేయాలని చెప్తున్నారు. హోమియోపతికల్లీ ఫ్రీస్ అండ్ క్యూర్స్ హిమ్ ఆఫ్ హిస్ ఒరిజినల్ మాలడీ. అంటే క్యూర్స్ అని చెప్తున్నారు, అంటే సప్రెసో లేదంటే ఏదో ఇంకేదో చెప్పట్లేదు, పాలియేటో చెప్పట్లేదు ఇక్కడ. ఫ్రీస్ అండ్ క్యూర్స్ హిమ్ ఆఫ్ హిస్ ఒరిజినల్ మాలడీ. ఎప్పుడు మనం హోమియోపతికల్ గా సెలెక్ట్ చేసిన రెమెడీ మాత్రమే, అంటే సిమిలర్ గా ఉన్నటువంటి సిమ్టమ్స్ ని పర్ఫెక్ట్ గా బేస్ చేసుకొని వచ్చినటువంటి దానికి పర్ఫెక్ట్ రెమెడీ, పర్ఫెక్ట్ సిమిలిమం ఇచ్చినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇది 136 లో మనకు చెప్పేటువంటి సబ్జెక్ట్ ఇది. మాస్టర్ గారు దీన్ని చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఒక్కసారి మాస్టర్ గారు చూద్దాం. అందరిలో అన్ని వేదనలను పుట్టింపక ఒక మందు కొందరిలో కొన్ని వేదనలే పుట్టింపవచ్చని తెలిసి తెలుసుకోండి. అంటే ఇక్కడ ఏంటి, అదే ఒక ఒక మెడిసిన్ అనేది అందరిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి మెటీరియల్ ఒక్కొక్క డిసీజ్ కి, ఒక్కొక్క డ్రగ్ కి దాదాపుగా 2-3 వేల సిమ్టమ్స్ ఉంటాయి. మెటీరియల్ ప్యూరా చూసుకుంటే కనుక ఒక 2500 నుంచి స్టార్ట్ అవుతుంది సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్క డ్రగ్ కి. అంటే అన్ని సిమ్టమ్స్ కూడా ఒకే మనిషిలో ఉంటాయంటే కాదు. సో ప్రూవింగ్స్ చాలా వాస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ పైన ప్రూవ్ చేసినప్పుడు ఏవైతే వచ్చినాయో, అందులో నుంచి వచ్చినటువంటి పెక్యులియర్స్ కానీ స్ట్రాంగ్ గా అన్ని కూడా జనరల్ గా ఏవైతే ఎక్కువగా ఉన్నాయో దాన్ని కూడా మెజారిటీ ఎక్కువగా ఉన్నాయో వాటిని మాత్రం తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట. ఇది సత్యమే అయినను ప్రకృతిలో గల ఒక మారని ధర్మమును అనుసరించి మరి ఒక సత్యము తెలియచున్నది. అదే ఔషధము వ్యాధి పీడితుని యందు సక్రమముగా ప్రయోగింపబడినప్పుడు ఆ వ్యాధి లక్షణములు సారూప్యములైనచో తనలో సమస్త వేదనా ప్రభావమును ఆ మందు సంపూర్ణముగా వాని యందు ప్రేరేపింపగలదు. అంటే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, మనం ఇచ్చినటువంటి ఒక మెడిసిన్ పర్ఫెక్ట్ సిమిలిమం అయితే, అంటే మనం పర్ఫెక్ట్ గా తీసుకున్న సిమ్టమ్స్ ని సెలెక్ట్ చేసినట్లయితే, ఒక డ్రగ్ ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసినట్టయితే ఆ మందు సంపూర్ణముగా వాని యందు ప్రేరేపింపగలదు. ఆ ఉన్నటువంటి సిమ్టమ్స్ ని ఆ మందు కంపల్సరీ ఏం చేస్తుంది, తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇట్లా ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఆ ఉన్నటువంటి సిమ్టమ్స్ ని ఎక్స్టింగ్విష్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. అట్టి రోగి యందు సారూప్యమును బట్టి ఎన్నుకొనబడుట వలన ఆ మందు ఎంత చిన్న మోతాదులో ప్రయోగించినను వానిలోనున్న వ్యాధితో సారూప్య స్థితి గల వ్యాధిని కృత్రిమముగా పుట్టించి శీఘ్రముగా సంపూర్ణముగా నివారణ చేయుట నిశ్శబ్దముగా జరుగును. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే చాలా నిశ్శబ్దంగా జరుగుతాయి. ఎందుకు అంటే మనం ఇచ్చినటువంటి డ్రగ్ అక్కడ పోయి ఏం యాక్షన్ చేస్తుంది, ఒక సిమిలర్ స్టేట్ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ డిసీజ్ ఏం చేస్తుంది, న్యాచురల్ డిసీజ్ ని బయటికి పంపిస్తుంది కదా. అంటే ఈ రకంగా ఏం జరుగుతుంది, మళ్ళీ ఏం చెప్తున్నారు, సారూప్యముని బట్టి ఎన్నుకొనబడటం వలన, అంటే ఆ ఉన్నటువంటి సిమిలర్ స్టేట్ ని ఎన్నుకోవడం ద్వారానే, అంటే ఏదంటే అది ఇవ్వడానికి లేదు. ఒక కొన్ని సిమ్టమ్స్ చూసి ఆ మిగతా అవి మ్యాచ్ అవుతాయి, లేదంటే ఇవి మాత్రం పోతాయి అనేటువంటి ఆప్షన్ కూడా లేదు. పర్ఫెక్ట్ సిమిలమం ఎన్నుకుంటే మాత్రం ఇది కంపల్సరీ జరుగుతుంది అనేది మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇక్కడ చెప్తున్నారు. అది కూడా ఏంటి, పుట్టించి శీఘ్రముగా సంపూర్ణముగా, అంటే ఫాస్ట్ గా పర్మనెంట్ గా క్యూర్ అవుతుందని చెప్తున్నారు అనమాట. వివరణ: ఈ దిగువ సిద్ధాంతములు ఇందు పొందుపరచి ఉన్నవి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఆరోగ్యవంతులు ఆరోగ్యవంతులు శరీర తత్వములో కూడా భేదం ఉండును. ఔషధ తత్వమును బట్టి ఔషధ తత్వమున అట్టి భేదం ఉండదు. అంటే ఇక్కడ కూడా మనకి ఏం చెప్తున్నారంటే, సిమ్టమ్స్ అనేవి అందరిలో ప్రూవ్ కావాలనేటువంటిది లేదు. ఎందుకు అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కాన్స్టిట్యూషన్, ఒక్కొక్క డయాసిస్, ఒక్కొక్క టెంపర్మెంట్. అంటే వీటన్నిటిలో కూడా ఒకటే రకమైనటువంటి సిమ్టమ్స్ రావు. ఒకరికి స్వీట్ నచ్చుతుంది, ఒకరికి స్వీట్ నచ్చదు. ఇదే విధంగా అంటే చాలా రకాల కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. వాళ్ళ ఫిజికల్స్, మెంటల్, కార్పోరియల్ కాన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా చూసుకొని మాత్రమే ఇస్తుంటారని చెప్తున్నారు. అందుకనే అదే హోమియోపతి డ్రగ్కి వచ్చేసరికి ఈ డ్రగ్ ఇందులో బాగా పనిచేస్తుంది, ఇందులో బాగా పనిచేయడం అనేది ఉండదు. ఈ ఆ, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ దానికి ఉంటాయి.
అది మన శరీర తత్వాన్ని బట్టి యాక్ట్ చేస్తుంది అంతే. అంటే మన శరీర తత్వము డెలికేట్ గా ఉందనుకోండి, అది చాలా మంచిగా పనిచేస్తుంది. అదే స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ గా ఉన్నప్పుడు దాన్ని హై డోసెస్ లేదంటే ఫ్రీక్వెంట్ రిపిటేషన్స్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ విధంగా వారి యొక్క శరీర ధర్మాలను బట్టి మారుతుంది తప్ప మెడిసిన్ యొక్క లేదంటే డ్రగ్ యొక్క ఆ సిమ్టమ్స్ కానీ దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ చేంజ్ అవ్వవు అని చెప్తున్నారు అనమాట. శరీర తత్వముల భేదమును అనుసరించి ఔషధ గుణములు కొందరిలో కొన్ని మరికొందరిలో కొన్ని మాత్రమే వ్యక్తమగును. అంటే అంతే కదా, ఇక్కడ కూడా ప్రతి సిమ్టమ్ కూడా అందరిలో రావాలని లేదు. కొందరు కొన్ని సిమ్టమ్స్ కొందరిలో, కొన్ని సిమ్టమ్స్ కొందరిలో, ఒక ఏరియా వాళ్ళకి ఈ సిమ్టమ్స్ వస్తాయి, ఇంకో ఏరియా వాళ్ళకి ఈ సిమ్టమ్స్ వస్తాయి అనేది పర్ఫెక్ట్ గా మనం ఎప్పుడైతే ప్రూవింగ్ చేస్తున్నామో అప్పుడు అర్థమవుతుంటది అనమాట. అంటే ఈ విధంగా అన్ని శరీర తత్వాలు కూడా ఒకేలా ఉండవు కదా. అలాగే వారి యొక్క భేదమును అనుసరించి అక్కడ ఒక దగ్గర ఎక్కువ రావచ్చు, ఒక దగ్గర తక్కువ రావచ్చు, ఒక దగ్గర కొన్ని రావచ్చు, ఒక దగ్గర చాలా రావచ్చు. అంటే ఈ విధంగా చూసుకోవాలని. అంటే మొత్తం మీద ఈ 136 అఫారిజంలో మనకి చెప్తున్నారనమాట ఇన్ని క్లియర్ గా మాస్టర్ గారు. ఎక్కువ మందిపై ఔషధమును ప్రయోగించుచు పోయినచో ఔషధ లక్షణములు మొత్తము వ్యక్తమగును. ఇక కొత్తవి వ్యక్తమవుట లేదని స్పష్టమగు వరకు ఈ ప్రయోగము చేయుచూనే ఉండవలెను. అంటే ఒక సిమ్టమ్ ఇచ్చి ఒక డ్రగ్ ఇచ్చి వీటి యొక్క ప్రూవింగ్స్ రాయమని అందరికీ ఇస్తారనమాట, ప్రూవర్స్ కి ఇచ్చి అవి ప్రూవింగ్ చేసి ఒక 1000 సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, 1000 సిమ్టమ్స్ వచ్చాయి దాన్ని నోట్ చేసుకుంటారు. ఇంకా ఇంకొక 100 మంది పైన ప్రూవ్ చేస్తారు, అక్కడ కూడా 1000 వచ్చాయనుకోండి, అవే సిమిలర్ 1000 వచ్చాయనుకోండి, హ్యాపీ. అంటే కొత్తవి రానంత వరకు, అంటే ఇంకొక కొత్త సిమ్టమ్ వస్తుంది అంటే ఇంకా మనది ఇంకా ఇక్కడ ఈ శరీర తత్వంలో అన్ని భేదాలు ఇంకా అయిపోలేదు అని. అంటే ఒకవేళ సిమ్టమ్స్ ఇవి కాక ఇంకా వస్తున్నాయి అని అంటే, ఇవే వస్తున్నాయి ఇంకా ఇవే రిపీటెడ్ గా వస్తున్నాయి అని అనుకున్నారు అనుకోండి, ఇంకా ఈ డ్రగ్ ఇంతవరకు పుట్టించగలదు అనేది మనం చూస్ చేసుకోవచ్చు. అంటే మనం అక్కడ వరకు స్టాప్ చేయొచ్చు అప్రూవింగ్ అనేది చెప్తున్నారు అనమాట. లేదంటే అంతవరకు కూడా కొత్తవి రానంత వరకు కూడా ప్రూవ్ చేస్తూనే ఉండాలనేది ఇక్కడ కాన్సెప్ట్. అటు పైన వారందరి యందును వ్యక్తమైన వేదనను దొరికిన క్రమంలో క్రోడీకరింపవలను. వచ్చినటువంటి సిమ్టమ్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా నోట్ చేసుకుంటూనే ఉండాలి. నోట్ చేసుకుంటూ ఉన్న క్రమంలో ఏం జరుగుతుంది, మనకి ఏ సిమ్టమ్ ఎప్పుడు వచ్చింది, ఏ సిమ్టమ్ దేని తర్వాత వచ్చింది అనేటువంటిది కూడా అన్ని రాసుకుంటూ ఉంటారన్నమాట డే బుక్ లో. రాసుకుంటూ ఉంటూ దాన్ని మనకి ఇంకొక ఎవరో చెప్తుంటారనమాట, మళ్ళీ ఇంకో సిమ్టమ్ వచ్చింది సిమిలర్ సిమ్టమ్ అంటే అది కూడా రాసుకోవడం జరుగుతుంది. అట్లా రాసుకొని సేమ్ ఉన్నటువంటివన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రాసుకొని మళ్ళీ మళ్ళీ టిక్ చేసుకొని వాటి వాటిని ఇంకా పర్ఫెక్ట్ గా ఒక ఈ డ్రగ్ కి ఈ సిమ్టమ్ అనేటువంటిది ఇంకా క్లియర్ గా మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మాత్రమే ఈ సిమ్టమ్ ప్రూవింగ్స్ అనేది జరుగుతుంది. రోగి అందలి వేదనలు వాని ఔషధమును పుట్టించిన వేదనలతో సారూప్యము చెంది ఉండును. అంటే ఇవి ప్రూవింగ్స్ చేసి తర్వాత డిసీజ్ స్టేట్ లో ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు రోగి యందు కొన్ని 176 అనేటువంటి సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, అవే 176 అనే సిమ్టమ్ డ్రగ్ లో కూడా ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది, సిమిలర్ గా ఉన్నటువంటి డిసీజ్ ని ఇచ్చినప్పుడు పుట్- ఆ, వేదనలు ఔషధం పుట్టించే వేదనలతో సారూప్యం చెంది ఉండును. అంటే అక్కడ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆ డిసీజ్ అనేది నల్లిఫై అయిపోతుంది ఇక్కడ. ఎందుకు అంటే హోమియోపతిక్ లా ఆఫ్ క్యూర్ ప్రకారం ఆ విధంగా చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది, మనకి మ్యాచ్ అయిపోతుంది ఈ ప్రూవింగ్ అనేది. ఓకే, పర్ఫెక్ట్ గా ఉంది, ఈ సిమ్టమ్స్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ డ్రగ్ ఇచ్చినప్పుడు అవన్నీ జీరో కావాలి, అంటే క్యూర్ అవ్వాలి. క్యూర్ అయినప్పుడు మాత్రమే ఓకే ఇది పర్ఫెక్ట్ అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. అంటే ఇది ఒక టెస్టింగ్ లాగా. అంటే ఆ పేషెంట్ ఈ సిమ్టమ్స్ తో వచ్చినప్పుడు ఆ డ్రగ్ ఇస్తే గనక ఎప్పుడైతే క్లియర్ గా అయిపోతుందో కేసు, క్యూర్ అయిపోతుందో, అప్పుడు అది పర్ఫెక్ట్ గా ఇంకా ఇది రాసుకోవచ్చు అనేటువంటి ఉంటదన్నమాట. ఏ రోగి యందును ఔషధ వేదనములు మొత్తము ఉండవు, ఉన్నవి మాత్రమే సారూప్యము కలిగి ఉండును. ఏ రోగి యందును ఏ రోగి యందును ఔషధ వేదనలు మొత్తము ఉండవు, ఉన్నవి మాత్రమే సారూప్యము కలిగి ఉండును. అంతే కదా, అంటే మొత్తం సిమ్టమ్స్ కూడా ఉండవు. ఉన్నటువంటి సిమ్టమ్స్ ని పార్షియల్ సిమ్టమ్ కాకుండా కంప్లీట్ సిమ్టమ్ వచ్చే విధంగా కంప్లీట్ గా అన్ని A to Z, వాడి హెయిర్ ఎట్లా ఉంది, నెయిల్స్ ఎట్లా ఉన్నాయి, ఐస్ ఎట్లా ఉన్నాయి, వాడి టెక్స్చర్ ఎట్లా ఉంది, అవన్నీ కూడా చూసుకుంటూ అన్ని సిమిలర్ గా ఉంటే మాత్రము మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఆ, అటువంటి డ్రగ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ సిమ్లిమం అయిపోతుంది, క్యూర్ అయిపోతుంది అనేది చూడాలన్నమాట. మాత్రమే సారూప్యము కలిగి ఉండును. అంటే ఉన్నవి మాత్రం, అంటే ప్రతి సిమ్టమ్ ఇప్పుడు హెయిర్ అనేది రకరకాలుగా ఉండవు కదా ఒక పేషెంట్ లో, ఉన్నవి మాత్రం మొత్తం కూడా
ఉన్నటువంటి సిమ్టమ్స్ మాత్రం మొత్తం కూడా ఈ డ్రగ్ లో ఉండే విధంగా చూసుకోవాలని చెప్తున్నారు. ఆరోగ్యవంతుని ఆ ఆరోగ్యవంతుని ఎందువలే ఔషధము రోగి యందలి కొన్ని వేదనల్ని ప్రేరేప ప్రేరేపణ చేయదు, తన వేదనల మొత్తము ప్రేరేపణ చేయును. కనుక రోగులలో వ్యాధులు గెలవలేని విధముగా ఒక కృత్రిమ వ్యాధి స్వయం సంపూర్ణమై పుట్టుట సరి అయిన ఔషధ ప్రయోగం వలన జరుగును. ఇదేం జరుగుతుంది హోమియోపతి లా ఆఫ్ క్యూర్ ప్రకారం? ఉన్నటువంటి సిమ్టమ్స్ ని ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి, ఏ విధంగా ఎక్స్టింగ్విష్ చేయాలి, తీసేయాలి అని అంటే సేమ్ అవే రకమైనటువంటి సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేయగలిగి ఇంకొక కృత్రిమ మెడిసిన్ అంటే ఆర్టిఫిషియల్ మెడిసిన్, మన మెడిసిన్ ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేయగలగాలి. ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ ఎక్స్టింగ్విష్ అయిపోతుంది. రాను రాను ఒక 1-2 డేస్ లో మొత్తం క్యూర్ అయ్యే విధంగా ఆర్టిఫిషియల్ డిసీజ్ కూడా పోయే విధంగా ఉంటది. అంతలోపే శరీరం అనేది అంటే ఆ ప్రాణశక్తి గెలిచి ప్రాణశక్తి ఇంకా స్ట్రెంగ్తన్ అయిపోయి ఆర్టిఫిషియల్ డిసీజ్ న్యాచురల్ డిసీజ్ ఆర్టిఫిషియల్ డిసీజ్ ని తీసే న్యాచురల్ డిసీజ్ ని ఆర్టిఫిషియల్ డిసీజ్ తీసేస్తుంది. ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ఎవరు తీసేయాలి మరి? లోపల ఉన్నటువంటి అంటే బాడీ ప్రాణశక్తి తీసేస్తుంది. అంటే అది చాలా తక్కువ మోతాదులో ఉంటది. అంటే ఇక్కడ మనం ఇచ్చేటువంటి సిమ్టమ్ కూడా డోస్ కూడా ఏ విధంగా ఉండాలి, తక్కువ ఉండాలి. అంటే జస్ట్ ఇట్లా స్టిమ్యులేట్ చేసి వదిలేయాలి. స్టిమ్యులేట్ చేసి వదిలేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆ డిసీజ్ మాత్రం వెళ్ళిపోతుంది. తర్వాత ఈ ఉన్న చిన్న డిసీజ్ కూడా శరీరం తీసుకునే విధంగా ఉండాలి అని చెప్తున్నాను అనమాట. అంటే శరీరం కూడా బయటికి పారేసే విధంగా, బయటికి తొక్కేసే విధంగా ఉండాలి. అంటే దాదాపుగా ఆ ప్రాణశక్తి ఇంప్రూవ్ అవుతున్నట్టుగా చెప్తున్నాను అనమాట. ఈ కారణమున వ్యాధి శీఘ్రముగా నిశ్శేషముగా ఏ కల్లోలము లేకుండా నివారణ మగుటానున్నది ఔషధ సారూప్యము సిద్ధించిన తావులలో నిశ్చయముగా జరుగును. అంటే ఇక్కడ కూడా ఏంది, ఎటువంటి ఏ కల్లోలము లేకుండా అని చెప్తున్నారనమాట. కల్లోలము లేకుండా అంటే ఇప్పుడు ఉన్నటువంటి డిసీజ్ ని చాలా రకాలుగా తీసేయవచ్చు. ఇంకో కొత్త డిసీజ్ ని తీసుకొచ్చామనుకోండి, న్యాచురల్ డిసీజ్ నే, ఆర్టిఫిషియల్ డిసీజ్ ఉన్నటువంటి పాత డిసీజ్ వెళ్ళిపోతుంది, సప్రెస్ అయిపోతుంది, లేదంటే పాలియేట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయగలగాలి, ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ ని తీసుకొచ్చి మాత్రమే ఈ ఆర్టిఫిషియల్ డిసీజ్ ని తీసుకొచ్చి మాత్రమే ఈ న్యాచురల్ డిసీజ్ ని తీసివేయడం జరగాలన్నమాట. లేదంటే ఇంకా చాలా రకాలుగా కూడా ఆ డిసీజ్ ని తీసేయచ్చు. కానీ అది పార్షల్ సిమిలిమం అయినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. పర్ఫెక్ట్ సిమిలిమం అన్నప్పుడు ఏం జరుగుతుంది, క్లియర్ గా కేస్ క్యూర్ అయిపోతుంది. అంతేగాని ఆ ఇక్కడ సిద్ధించిన తావులలో నిశ్చయముగా జరుగును. అంటే ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ని అనుసరించి మాత్రము పర్ఫెక్ట్ గా చేస్తే ఆ ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవంతా ఎట్లా జరుగుతుంది, శీఘ్రముగా నిశ్శేషముగా, అంటే ఏది కల్లోలం లేకుండా ఇబ్బంది లేకుండా ఫాస్ట్ గా అయిపోతుంది వెన్ సెలెక్టెడ్ హోమియోపతికల్లీ సిమిలర్ మెడిసిన్. అంతే. ఆరోగ్యవంతునిలో ఔషధము అన్ని వేదనలు పుట్టింపకుండుట, అనారోగ్యవంతునిలో పుట్టించు ఆరోగ్యవంతునిలో ఔషధము అన్ని వేదనలు పుట్టింపకుండుట, అనారోగ్యవంతునిలో పుట్టించుట అనున్నది ప్రకృతి తెలి ఆ, పరిశీలమున తెలియనట్టి ధర్మము. ఇది సారీ ఆరోగ్యవంతులలో ఔషధము అన్ని వేదనలు పుట్టింపకుండుట, అనారోగ్యవంతులలో పుట్టించుట అన్నది ప్రకృతి పరిశీలనను తెలియనట్టి ధర్మము. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆరోగ్యవంతుల్లో ఏం జరుగుతుంది, ససెప్టిబిలిటీ అనేది తక్కువగా ఉంటాయి. తక్కువగా అంటే దేనికి ససెప్టబిలిటీ, డిసీజ్ కి లేదంటే వేరే ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ కి ససెప్టబిలిటీ తక్కువగా ఉంటుంది. అదే అనారోగ్యవంతుల్లో వచ్చేసరికి ఏం జరుగుతుంది, ససెప్టబిలిటీ ప్రతి దాన్ని కూడా స్వీకరించే ధర్మం ఉంటుంది.
అంటే ప్రతి ఒక్క ఆర్టిఫిషియల్ స్టేట్ ని కానీ ఏ చిన్న రోగాన్ని కూడా ఆకర్షించే తత్వం ఉంటుంది అనారోగ్యవంతునిలో. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి సిమ్టమ్ కూడా అనారోగ్యవంతుల్లో కూడా ప్రూవ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా పర్ఫెక్ట్ గా మనకు వస్తూ ఉంటాయి సిమ్టమ్స్ అనేవి. దాన్ని బట్టి మనం ప్రూవింగ్స్ కానీ ఆ, మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ. అయినప్పటికీ కూడా ఆరోగ్యవంతులలో ఉన్నటువంటి ఆరోగ్యము అనారోగ్యవంతులలో ఉన్నటువంటి ఉండదు. అనారోగ్యవంతులలో ఏం జరుగుతుంది? ఆరోగ్యం తక్కువగా ఉండడం వల్ల డిసీజ్ స్థాయి పెరుగుతూ ఉంటది. ఆ ఆరోగ్యవంతుల్లో తగ్గుతూ ఉంటది. అంటే డిసీజ్ అనేది తక్కువగా ఉంటది అనేది ఇక్కడ మాస్ గారు చెప్తున్నారు అనమాట. ఇది ఈ ఈ రకంగా మనకి ఒక ఒక నైన్ స్టేట్మెంట్స్ అనేది మాస్టర్ గారు మనకి 136 లో ఇచ్చారనమాట. అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాము అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. ఇది మాస్టర్ గారు 136 అఫారిజంలో. ఇప్పుడు చంద్రబాబు ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్లోకి వెళ్తారు. థ్యాంక్ యూ. గాడి స్టార్ట్ చేసినావా? డాక్టర్ గారు నమస్కారం. శుభోదయం సార్, నమస్తే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. ఇవాళ డ్రగ్ ప్రూవింగ్ లో ఎట్లా జరుగుతుంది అనే విషయాన్ని మనకు హనుమాన్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. అదే మన మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఒక ఔషధము ఒక మనిషిలో అన్ని వేదాలను పుట్టించలేదు, కొన్ని కొన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు సపోజ్ చైనా ఇచ్చామనుకో, కొందరిలో చలి జ్వరం వస్తుంది, ఇంకొందరు చలి జ్వరం రాకపోవచ్చు, ఇంకో సిమ్టమ్ రావచ్చు. అట్లా అన్నిటి కలిపి ఒక్కొక్క పర్సన్లో ఒక వయస్సు వాళ్ళు, యువకులు, లేకపోతే స్త్రీలు, పురుషులు, వీళ్ళ లోపల కొన్ని నపుంసకత్వంలో లక్షణాలు కనిపిస్తాయి. అందులో స్త్రీలో ఋతువు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. చిన్నపిల్లల్లో, చంటి పిల్లల్లో ఒకలాగా ఏడుస్తారు.
కొంచెం పెద్దవాళ్ళు ఒకలాగా ప్రవర్తిస్తారు. కొంచెం రెస్పాన్సిబిలిటీ కానీ, లేకపోతే టైం టైంని వినియోగం చేసుకోవడం, అంటే రకరకాలుగా ఒక్కొక్క ఉచితానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అది డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ పర్సన్స్ మీద డిఫరెంట్గా చూపిస్తుంది. అవన్నిటిని కలిపి క్రోడీకరించినప్పుడు మాత్రమే మెటీరియల్ తయారవుతుంది, కానీ లేకపోతే మెటీరియల్ అనేది సంపూర్ణం కాదు. ఇది మనకు ఇవాళ చెప్పింది అనమాట. అయిన తర్వాత ఆ సంపూర్ణమైన మెటీరియల్గా తీసుకొని సారూప్యావశ లక్షణాలు గల వ్యక్తి మీద ఇచ్చినప్పుడు అది ఆరోగ్యాన్ని చేకూర్చి మళ్ళీ దాన్ని సంపూర్ణంగా నివారణ సంపూర్ణంగా జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఒక వర్డ్ వాడిన హనుమాన్ గారు, హోమియోపతికల్లీ అన్నారు. మరి మనందరూ హోమియోపతి మెడిసిన్స్ ఇస్తున్నాం కదా, మరి హోమియోపతికల్లీ ఎందుకు వాడినరు చెప్పండి ఎవరైనా? which rapidly and permanently frees and cures him of his original malady. మనం వచ్చే హోమియోపతి మందులే కదా, మరి హోమియోపతికల్లీ అని మళ్ళీ ఎందుకు మెన్షన్ చేసిండ్రు? అంటే సారూప్య ఔషధం ఇవ్వాలి అని. ఓకే, గుడ్. ఇంకా కరెక్ట్ పాలియేషన్ కాకుండా కరెక్ట్ విధానం వెళ్ళాలి. ఆర్గానిక్ ప్రిన్సిపల్ బేస్ మీద ఇవ్వాలి అని చెప్తున్నాను సార్. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. హోమియోపతికల్లీ సిమిలర్ రెమెడీ అంటే ఒక్కోసారి ఏంటంటే మనము పార్షియల్ సిమిలర్ రెమెడీస్తో వాళ్ళకి కొంతవరకు నివారణ ఇచ్చేసి అదే తగ్గింది అనుకునే భ్రమలో అసలు మందుని మనం సరిగా చదువుకోక నెగ్లెక్ట్ చేసింటాం. అయిన తర్వాత అసలు మందు అట్లాగే ఉంటుంది, వాడికి మాత్రం కొంతవరకు నివారణ అయిన తర్వాత మొత్తం తగ్గిందని మనం అనుకొని అసలు కాన్స్టిట్యూషన్ లకు మిస్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళకి ఏంటి, సంపూర్ణ నివారణ జరగదు. నివారణ జరగకపోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ హెల్త్ అనేది కంప్లీట్గా రిస్టోర్ అయిందని చెప్పాలి. మరి కొందరు అంటే కొన్ని విషయాలు మాత్రం సూటిగా మాట్లాడుకోవాలి సార్. మరి హోమియోపతి మొత్తం హెల్త్ అయినప్పుడు మళ్ళీ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఎందుకు వస్తున్నాయి మందులు, మరి మళ్ళీ బీపీ ఎందుకు వచ్చింది, మళ్ళీ హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అడుగుతారు. అవునా లేదా? అడిగినా మనం వీ షుడ్ టాక్ ఫ్రాంక్లీ. మరి మనం ఇన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాం, 15 years 20 years ట్రీట్మెంట్ ఇచ్చాం, మళ్ళీ షుగర్ కానీ మళ్ళీ హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? సో దెర్ ఈస్ reasons for this is there may be faulty of treatment. So, అంటే ఓన్లీ పార్షియల్ రెమెడీస్ ఇచ్చాం. ఇది తలనొప్పి వచ్చింది, పడుకున్నామా, బాగుందా, బ్రెయిన్ వేసి తగ్గిపోయింది, ఇంకా అదే మంది అనుకుంటాం మనం. అర్థమైందా? లేకపోతే అట్లా టెంపరీగా డ్రగ్ సెలెక్ట్ చేయడం వల్ల అది కొంతవరకు రిలీఫ్ ఇచ్చిన తర్వాత అదే డ్రగ్ అనుకుంటాం. ఒకటి. రెండోది కారణం ఉంది సార్. చెప్పండి సార్, రెండోది మీరు చెప్పబోతున్నారు. రైట్, చాలా ఉన్నాయి, ఒక నిమిషం వినండి. అయిన తర్వాత హ్యూజ్ మెంటల్ టెన్షన్స్, అంటే హ్యూజ్ అని ఎక్కువ బాగా ఇబ్బంది పెట్టే మెంటల్ టెన్షన్స్ కూడా మళ్ళీ శరీరాన్ని అల్లోలం చేస్తుంది. చాలా మెంటల్ టెన్షన్స్, బాగా వీళ్ళు తీసుకునే మెంటల్ టెన్షన్స్ కూడా మనం ఎంత మంచి మంది ఇచ్చినా మళ్ళీ అనారోగ్యాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. అందుకని మనకు ఒక మంచి విధానాన్ని అయ్య గారు మనకు ఏది ఆధ్యాత్మికతను, సేవను, వీటిని ఇవ్వడం జరిగింది. ఎందుకు? అవన్నీ చూసినా కూడా మళ్ళీ ఆ రోగాలు పుట్టించుకోకుండా, అరే భయ్ కృష్ణుడు ఏం చెప్తాడు, అంతర్యామి, సరే భయ్ ఏం జరిగింది మరి అన్నాడు, ఏం చేస్తాం, అంతర్యామి కదా అనుకొని మనం హ్యాపీగా ఉండేట్టుగా చూస్తాం అనమాట. అట్లా అనమాట. అట్లా అదొకటి. రెండు, వ్యాక్సినేషన్ మే ఆల్సో డిస్టర్బ్ ది హెల్త్ ఇన్ ఏ డిఫరెంట్ వే. థర్డ్ పాయింట్ ఏంటి అంటే అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఏది వస్తే దానికి మందు ఇవ్వడం. తలనొప్పి వస్తే తక్కువ తలనొప్పి, సార్ మీరు ఇచ్చిన తగ్గింది సార్, ఇంకా అయిపోయింది కదా మీ వైద్యం. ఇప్పుడు తలనొప్పి వచ్చింది, తక్కువ నేను పారాసిటమాల్ వేసుకున్నా. జ్వరం వచ్చింది, ఇంకా కాంబిఫ్లామ్ వేసుకున్నా. జ్వరం వచ్చింది, పారాసిటమాల్ వేసుకున్నా. వామిటింగ్స్ అయినాయి, యాంటీఎమెటిక్స్ వేసుకున్నా. మోషన్స్ అయినాయి, మోషన్ కావడానికి వేసుకున్నాను. ఇప్పుడేమవుతుంది, మళ్ళీ వ్యాధి, మళ్ళీ ఐఎమ్ రెడీ టు
డెవలప్ డిసీజ్ అంట. అట్లా లేకపోతే నీవు ఇచ్చిన మందు సంపూర్ణంగా నివారణ జరిగితే అటువంటివి రావచ్చు. మరి ఎందుకు వస్తున్నాయంటే వి హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ టు గివ్ ఏ హోమియోపతికల్లీ సిమిలర్ రెమెడీ. అంటే ఏంటి అంటే వాడి కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్గా సెట్ అయిన మందు, నాట్ టెంపరీ, నాట్ పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ. అదే నేను అంతకుముందు శ్రీశంకర్ క్లాస్లో కూడా చెప్పింది. చాలా కేసెస్లో పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ ఏది అవుతుంది, కంప్లీట్ ఇండికేటెడ్ రెమెడీ ఏది అవుతుంది అని కూడా మీకు ఆ రోజు శ్రీశంకర్ క్లాసెస్లో రిపోర్టరైజేషన్ చేసి చూపించా. ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పా. నైట్ టైం కొన్నిట్లో బ్రయోనియా అనిపిస్తుంది, బ్రయోనియా ఇచ్చాం కానీ కంప్లీట్గా నివారణ జరగదు. మరి దాన్ని బట్టి చూసుకొని మళ్ళీ కాన్స్టిట్యూషనల్గా మొత్తం లక్షణాలు తీసుకొని మంది ఇవ్వాలి. లేకపోతే మన ఎక్కాల ప్రకారం ఏదో దాన్ని ఒక బ్రయోనియా బదులు నాట్రమర్ ఇచ్చాం ఇంకా తగ్గిపోయింది అనుకుంటున్నాం. కాదు, కరెక్ట్గా కాన్స్టిట్యూషన్ బట్టి దాన్ని కరెక్ట్గా వాళ్ళకి డ్రగ్ సెలెక్ట్ చేసినప్పుడు అది పరిపూర్ణంగా నివారణ జరగాలి అదే మందుతో. అప్పుడు మాత్రమే నివారణ జరిగినట్లు. లేకపోతే ఇట్ విల్ బి ఏ పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. అటువంటి మనకు కంప్లీట్గా నివారణ జరగవు. అందుకనే కీ నోట్స్ మీద లేకపోతే కొండ గుర్తుల మీద దీనికి ఈ మంది ఇవ్వండి, దీనికి ఈ మంది ఇవ్వండి, అటువంటివన్నీ కూడా పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ. బీ వేర్ ఆఫ్ ఇట్, గుర్తుపెట్టుకోండి. వెన్ ఏ రెమెడీ సెలెక్టెడ్ ఆన్ ఏ కాన్స్టిట్యూషనల్ బేస్, ఇట్ విల్ క్యూర్ ఎవ్రీ డిసీజ్. ఇట్ విల్ క్యూర్ ఎవ్రీ డిసీజ్ వాట్ ఎవర్ ఇట్ మే. గుర్తుపెట్టుకోండి. అట్లా మీరు గుర్తుంచుకోవాలి. అంతేగాని ఇప్పుడు సపోజ్ ఒక కాన్స్టిట్యూషన్ కనుకో మోషన్ ఫ్రీ లేదనుకో, స్వామికి ఇచ్చాం తగ్గింది, తర్వాత తలనొప్పి వచ్చింది ఎండకు వేసినాడు, మళ్ళీ బ్రయోని ఇచ్చాం తగ్గింది, మళ్ళీ మోషన్స్ అవుతున్నాయి ఆలోచిస్తే తగ్గింది. ఇట్ ఈస్ ఆల్సో పార్షియల్ ట్రీట్మెంట్. బట్ వెన్ వి గివ్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ వే, వాళ్ళకి ఏది వచ్చినా సరే కాన్స్టిట్యూషన్ తగ్గతోనే సెలెక్ట్ చేస్తాం, కాన్స్టిట్యూషన్ ఇంప్రూవ్ చేస్తాం. మరి ఏమైనా క్యూర్ చిన్న వస్తే కూడా దాని పరిధిలో అదే క్లియర్ చేసుకుంటుంది, మళ్ళీ లక్షణం ఒకసారి ఇవ్వాల్సిన అవసరం లేకుండా. దట్ ఈస్ ద రియల్ క్యూర్. అందుకని ఇలాంటివి జాగ్రత్తగా ఉంచుకొని మనం వైద్యాలు చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ నౌ టుడే? ఓకే క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, మరి పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీస్తో వైద్యం చేయొద్దా అంటే చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కానీ మనకు గుర్తుండాలి, దాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్గా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని ఇంకొంచెం మన వల్ల కాకపోతే మన సీనియర్స్ సలహా తీసుకొని ఇంకొంచెం మంచి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వాలి అని మైండ్లో ఉండాలి. అట్లా అది మైండ్లో పెట్టుకుంటే ఏం చేస్తాం, దాన్ని బట్టి ఫర్దర్గా ముందుకు వెళ్తాం మనం. అట్లా ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి క్లాసులన్నీ కూడా ఇప్పుడు సీనియర్ క్లాసెస్లో మనం ఎవ్రీ గురువారం డ్రగ్ అని చెప్పుకుంటున్నాం. వి షుడ్ గో మోర్ ప్రోన్ టు ది కాన్స్టిట్యూషనల్ యాక్యురేసీ మినిమం. అందుకని ఒక్కొక్క చిన్న కారణం కూడా వదిలిపెట్టాం. ప్లమ్మం సల్ఫ్, ప్లమ్మం అయోడియం, ప్లమ్మం ఆర్, ప్లమ్మం ఎస్ట్రికం. ఎందుకు? వి షుడ్ బి థరోలీ సర్చ్ ది కార్నర్. ఒక మనిషి ఉంటాడు, 1,00,000 మందిలో ఒక మనిషి ఉంటాడు, ఆ ఒక మనిషి ప్లమ్మం అయోడియం ఉంటాడు, మనం అది మిస్ అవుతాం. అట్లా అందుకని ఈ 30 మందులతో మొత్తం సరిపోతుంది అంటే సరిపోతుంది. ఇట్ మే పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ అట్లా. సో విల్ గో ఫర్దర్. ఓకే, ఇక లేట్ అయిపోయింది అక్కడికి. అంటే ఒక్కొక్కసారి టాపిక్ స్ట్రెచ్ చేస్తే వేరేలా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్కడున్నాం జూనియర్ క్లాసెస్లో? బయోకెమికల్ సాల్ట్స్ ఫెర్రం ఫాస్ అయిపోయింది. అది గుడ్, థ్యాంక్ యూ సార్. మంచి తయారు ఇచ్చారు సార్, చాలా మంచిగా బాగుంది నోట్స్. థ్యాంక్ యూ సార్ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని నోట్స్ అందరికీ అందుబాటులో ఉంచారు. నమస్కారం. సో టుడే విల్ గో ఫర్ ది మెగ్నీషియా ఫాస్. MP66 మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ, మోస్ట్లీ యూస్ఫుల్ రెమెడీ, మోస్ట్లీ యూజ్డ్ఫుల్ రెమెడీ. చాలా మంది ఒక
బయోకెమిక్స్ వాడే వాళ్ళు ఒక 30 to 40% ఎక్కువ వాడే రెమెడీ మెగ్నీషియా ఫాస్. ఇట్ ఈస్ వెరీ యూజువల్ రెమెడీ, యూస్ఫుల్ రెమెడీ. మెగ్నీషియా ఫాస్ 6x, 6 అండ్ x ఈస్ ద డెసిమల్ స్కేల్, గుర్తుపెట్టుకోండి. అదనమాట 6x రాసుకోండి. మెగ్నీషియా ఫాస్ 6x, దానికి షార్ట్ ఫామ్ లో MP6X. ఇది ఎక్కడ ఉంటుంది? శరీరంలోని కండరాలలో, టెండాన్స్లలో ఉంటుంది. శరీరంలోని టెండాన్స్లో వాటిలో ఇది ఉంటుంది. ఇట్ వర్క్స్ యాజ్ ఏ యాంటీ స్పాస్మోడిక్, అంటే ఒక నొప్పి నివారించే ఔషధంగా పనికొస్తుంది. ఓకే, నెక్స్ట్. అయితే ఇది ఎక్కువ మటుకు మనం దేనికి వాడుతుంటాం? మన మన డిస్పెన్సరీస్లో వాటిలో ఏదైనా నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు, ఏ నొప్పి అయినా సరే నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వడానికి మాత్రం ఇది MP6X వాడుతుంది. MP6X ఎక్కువ పెయిన్ రిలీఫ్, అంటే పెయిన్ ఎక్కువ స్పాస్మడిక్ కండిషన్స్లో వాటిలో ఆ లవణం తగ్గింది, మెగ్నీషియా ఫాస్ తగ్గినప్పుడు అటువంటి పెయిన్స్ వస్తాయి. ఇక్కడ సుచ్లర్స్ గారి థియరీ నేను చెప్తున్నా, నా థియరీ కాదు, హనుమాన్ థియరీ కాదు. సుచ్లర్స్ గారు ఏం చెప్పినారు? ఒక దగ్గర లవణం, మెగ్నీషియా ఫాస్ లవణం తగ్గినప్పుడు అక్కడ నొప్పి అనేది వచ్చినప్పుడు మళ్ళీ ఆ లవణాన్ని సప్లిమెంట్ చేసినాం, మళ్ళీ MP6X లవణాన్ని సప్లిమెంట్ చేసినప్పుడు మళ్ళీ ఆ నొప్పి రావడం తగ్గుతుంది. అది సుచ్లర్స్ గారి యొక్క థియరీ. ఓకే, ఇది మన దానికి వాడుకుంటున్నాం అంతే. అయితే నరములు, కండరంలోని దారములు సంకోచించడం వలన కలుగు నొప్పులు, కంపరములు, స్పాజమ్స్, ఎక్కువ కండరాలు పట్టేయడం, కండరాలు సంకోచించడం, ఇలాంటి వాటిలో ఉండే నొప్పుల వల్ల వచ్చే వాటికి ఇది MP6X పనికి వస్తుంది. నెక్స్ట్, మంటతో కూడిన నొప్పులకు కాకుండా మరే రకమైన నొప్పులకు కూడా ఈ మందు దివ్య ఔషధము. మంట కాకుండా అన్ని రకాలైన నొప్పులకు ఇది అద్భుతమైన నివారించగల ఔషధం. ఏ రకమైన నొప్పులకు కూడా, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. కడుపు నొప్పి కానీ, తలనొప్పి కానీ, పళ్ళు నొప్పులు కానీ MP6X 2 డోసులు, ఒక 2 టాబ్లెట్స్ 3 పూటలు ఇస్తే అది ఎంబడే మళ్ళీ రోజు తగ్గిపోతుంది. ఓకే, ఎందుకు తగ్గిపోద్ది అంటే MP6X లవణం బాడీ లోపల తగ్గినప్పుడు శరీరము లోపల ఒక రకమైన నొప్పులు వస్తాయి. మళ్ళీ ఆ లవణాన్ని సప్లిమెంట్ చేసినప్పుడు మళ్ళీ ఆ నొప్పులు నివారింపబడుతుంది. అది కూడా డెసిమల్ స్కేల్లో, నైదర్ హై నైదర్ లో, అంటే మరి మైన్యూట్ లెవెల్లో కాకుండా, మరి క్రూడ్ ఫామ్లో కాకుండా 6Xలో కానీ, 3Xలో కానీ, 12Xలో కానీ ఇచ్చినప్పుడు అది నివారిస్తుంది. ఇట్స్ నాట్ పెయిన్ కిల్లర్, ప్లీజ్ మైండ్ ఇట్. వీఆర్ సప్లిమెంటింగ్ ద salt which is deficient in that situation or in that time. When we are supplementing with MP6X, it is relieving. Okay, is it clear now? ఎందుకంటే చాలా ముఖ్యం. ఏదో MP6 మీరు అందరూ అలోపతిలో కామిఫ్లామ్ వాడుతున్నారు కదా, మీరు MP6 వాడుతున్నారు కదా, డిఫరెన్స్ ఏంటి అని అనుకోవచ్చు. చాలా డిఫరెన్స్ ఉంది. వీఆర్ నాట్ పెయిన్ కిల్లింగ్ విత్ MP6X. వీఆర్ సప్లిమెంటింగ్ మెగ్నీషియా ఫాస్ 6X. అప్పుడు ఆటోమేటిక్గా నొప్పి తగ్గిపోతుంది. అట్లా ఇది డిఫరెంట్ థియరీ. నెక్స్ట్, ఏ రకమైన నొప్పులకు కూడా ఇది అద్భుతంగా పనిచేయును. నెక్స్ట్, చెప్తాను ఒక్కొక్క సిచ్యువేషన్. సార్, ఇంజురీస్ అంటే దెబ్బలు, ఇంజురీస్ లో కాదు ఇది. ఇంజురీస్ లో MP6X, ఇంజురీస్ లో MP6X. కొన్ని యూజెస్ చెప్తాను, యూజువల్ యూజెస్.
శరీర భాగంలో ఆకస్మికంగా కలిగే పెనుకుల వల్ల కలిగే నొప్పులను ఇది నివారిస్తుంది. పెనుకులు టక్కున బెనికింది సార్, డైలీ డోస్ ఏమి ఇవ్వమంటారు? ఎక్స్ట్రాక్స్ ఇచ్చారు సార్, మళ్ళీ డైలీ డోస్ ఏమి ఇవ్వమంటారు? మెగ్నీషియాఫాస్ 6x కానీ 12x కానీ, సివియర్గా ఉంటే 12x కానీ రాసుకోండి. బెనికలకి సివియర్గా ఉంటే మెగ్నీషియాఫాస్ MP6x కాకుండా MP12x కూడా ఇవ్వచ్చు. MP12x దాన్ని కంప్లీట్గా తగ్గిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఆకస్మికంగా పడికే బెనుకులలో ఏవొస్తాయి? నడుము పట్టేయడాలు, పిక్కలు పట్టేయడాలు, కాళ్ళు పట్టేయడాలు, ఇవన్నీ కూడా ఆకస్మికంగా వచ్చే బెనుకులు, కండరంల పట్టులు, ఇవన్నిట్లో కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ కడుపులో నొప్పి, ఆహారం ఎక్కువై కానీ, ఓకే, ఏదో పడంది తిన్నాడు అజీర్ణం వల్ల కానీ, అలాంటి వాటిలో కడుపులో గాలి చేరడం కానీ, ఇలాంటివి తిన్నాడు, ఏదో పడంది తిన్నాడు, సివియర్ కడుపు నొప్పి వచ్చింది, అప్పుడు ఏమంది ఇస్తాం? మన దగ్గరకు వచ్చాడు సార్, వాడికి ఇబ్బంది ఎక్కువేం లేదు కానీ వాడు చెప్తే ఏం లేదు, రోడ్డు మీద బజ్జీలు తిన్నాడు, అప్పటి నుంచి కొంచెం ఎక్కువ తిన్నాడు సార్, అవి బాగానే ఉన్నాయి మంచిగా, వాడు క్వాలిటీతోనే చేశాడు, ఫుడ్ పాయిజనింగ్ ఏం లేదు కానీ ఎక్కువ తిన్నాడు, మామూలుగా 2 తింటే సరిపోద్ది, కానీ వీడు ఆబాగా 10 తిన్నాడు, దానివల్ల నొప్పి వస్తుంది. ప్రకృతి ధర్మం కదా, అది ఔషధాలు కదా, వచ్చింది. మళ్ళీ మిర్చి ఉంటుంది కదా, వచ్చింది. అప్పుడు ఏం చేయమంటారు అంటే, అప్పుడు MP6x ప్లస్ NP6x, నాట్రమ్ ఫాస్ 6x, ఈ రెండు ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు 2 అవర్స్కి ఒకసారి ఇవ్వండి. 2 అవర్స్కి ఒకసారి సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు. లేదా వాటర్ డోస్ అని చెప్తా, అంటే ఇంకా ఎక్కువ కర్లేదు, వాటర్ డోస్లో ఇవ్వచ్చు. పెయిన్ సివియర్గా ఉంటే వాటర్ డోస్లో కూడా ఇవ్వచ్చు. MP6x, NP6x అదొక 10 టాబ్లెట్, ఇది 10 టాబ్లెట్లు వాటర్లో కలుపుకొని పెట్టుకొని, ఒక మరీ సివియర్ ఉంటే పావుగంటకు ఒకసారి 2 స్పూన్లు ఇస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే, పావుగంటకు ఒకసారి అవి 2 స్పూన్లు ఇస్తే చాలా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. ఇవన్నమాట. నొప్పితో కూడిన విరేచనాల్లో నొప్పి తగ్గుటకు ఇది పనిచేయదు. విరేచనాలు తగ్గడానికి కాదు, నొప్పి వచ్చి విరేచనాలు ఎత్తుంటే సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు మీరు ఇచ్చే రెమెడీతో పాటు MP6 కూడా ఇవ్వచ్చు, నొప్పి తగ్గడానికి మాత్రమే. గుర్తుపెట్టుకోండి. మోషన్స్ అవుతున్నాయి, లేదా బంక మోషన్స్ అవుతున్నాయి, బంక విరేచనాలు అవుతున్నాయి, వాటిలో కూడా నొప్పి బాగా ఉంటుంది, కడుపులో మెలేసినట్టు నొప్పి ఉంటుంది. అలాంటి వాటిలో నువ్వు MP6x ఇస్తే చాలా ఫాస్ట్గా తగ్గిస్తుంది. అట్లా ఇవ్వచ్చు, అట్లా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ కీళ్ళ నొప్పులు బాగా ఉంటాయి కదా, నొప్పులు కదులుతుంటే ఎక్కువ అవుతున్నాయి సార్, బాగా ఎక్కువ అవుతున్నాయి, కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చాం కానీ మేము తట్టుకోలేకపోతున్నాం సార్, చాలా ఎక్కువ, ఏమి ఇవ్వమంటారు అడుగుతాను నేను. జనరల్ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇస్తే ప్లాసిబోనే ఇచ్చి పంపిద్దాం, అంతే కదా, ఎందుకు డిస్టర్బ్ చేయాలా? అయితే వచ్చి సార్ మొన్నటి దాకా పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని సార్, కొంచెం పెయిన్ కిల్లర్స్ వాడుతుంటే తగ్గేది సార్, మరి ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ మెల్లమెల్ల తగ్గించుకుంటూ వచ్చినాం కదా, మధ్య మధ్య సివియర్గా పెయిన్ వస్తున్నాయి సార్, ఏం చేయాలి అని అడుగుతారు. అంటే అది క్యూర్ అయ్యే లోపల వీడియో తట్టుకునేటందుకు మనం శక్తిని ఇవ్వాలి కదా, ఆ శక్తి MP6x నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు 2 టాబ్లెట్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు వేసుకున్నాను అని చెప్తే అది తాత్కాలికంగా లవణాన్ని పరిపుష్టి చేసి ఆ నిమిషానికి తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తుంది. అంత లోపల మన కాన్స్టిట్యూషనల్ రెమెడీ క్లియర్ ఇస్తుంది. అంతేగాని కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చినప్పుడు మాత్రం, డ్రగ్ ఇచ్చినప్పుడు మాత్రం ఇవ్వకండి. వెన్ ఇట్ ఈస్ నీడెడ్ దెన్ ఓన్లీ యూ కెన్ సప్లిమెంట్ MP6x. అంతేగాని డైలీ డోస్గా ఇవ్వకండి. ఎందుకోసం అంటే అవర్ రెమెడీ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్, వై యూ వాంట్ టు డిస్టర్బ్ ఇట్ కదా. అయితే వెన్ ఇట్ ఈస్ నీడెడ్ దెన్ యూ కెన్ సప్లిమెంట్. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక ఆమె ఆస్ట్రేలియాలో వాళ్ళకి ఏమైంది, సిజేరియన్ సెక్షన్ అయింది. సిజేరియన్ సెక్షన్ అయితే వాళ్ళకి ఏం టాబ్లెట్స్ ఎక్కువ ఏమి లేదంట, యాంటీబయాటిక్స్ ఏం పెట్టలేదంట. పెట్టకపోతే చీమ్ వచ్చింది, కొంచెం చీమ్ వచ్చింది, తగ్గిపోయింది, యాక్చువల్గా 90% తగ్గిపోయింది, ఒక దగ్గర చీమ్ వచ్చింది. పోయి డాక్టర్ని అడిగిందంట, సార్ మీరు యాంటీబయాటిక్స్ నాకేం పెట్టలేదు అందుకని నాకు చీమ్ వచ్చింది, ముందే యాంటీబయాటిక్స్ పెడితే నాకు అవి వచ్చేది కాదు కదా అని చెప్పిందంట. అప్పుడు ఆమె ఏం చెప్పిందంట, అమ్మా 100 మందిలో ఎవరో ఒకరికో ఇద్దరికో చీమ్ వస్తుంది, వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తాం, వాళ్ళకి యాంటీబయాటిక్స్ పెడతాం. అయితే ఇద్దరి కోసం 99 మందిని ఆరోగ్యాన్ని పాడలేపం కదా మేము, అందుకని వాళ్ళకి సహజంగానే తగ్గిపోద్ది, వాళ్ళకి యాంటీబయాటిక్స్ అక్కర్లేదు
అందుకని వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇవ్వము అని చెప్పింది. ఆపరేషన్ చేసినా కూడా చెప్పిందంట ఆమె చెప్పిన పేషెంట్ చెప్పిన విషయం. అర్థమైందా? అట్లా ఈ ఇద్దరి కోసం 98 మంది ఆరోగ్యాన్ని పాలేపలేం కదా. అట్లా కీళ్ళ నొప్పులు వచ్చిన అందరికి కూడా ఎంపీ6 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు తట్టుకోలేకపోతున్నారో వాళ్ళకి మాత్రం ఎంపీ6 పెట్టండి, లేకపోతే ప్లాస్టిక్ ఇచ్చి పంపించండి. అది కాన్సెప్ట్. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్, బహిష్టు సమయాల్లో తీవ్ర వేదన ఉండేవారికి స్త్రీలకు ఈ చక్కని ఉపశమనాన్ని అందిస్తుంది. నెలనొప్పి అని కూడా మరీ సివియర్గా ఉంది. కొందరు అమ్మాయిలు ఏం చేస్తారు పాపం, కాలేజ్కి వెళ్ళేది ఉంటుంది, వాళ్ళకి క్లాస్లో ఉంటారు, వాళ్ళు బాగా తట్టుకోలేరు. అంతకు మెప్టాల్ స్పాజం వాడుతూ ఉంటారు. మనం వద్దని చెప్తాం. ఎందుకు? మెప్టాల్ స్పాజం ఇస్ ద ఇన్హిబిషన్ ఆఫ్ ది న్యాచురల్ ప్రాసెస్ ఇన్ ద అబ్డమెన్. శరీరంలో జరిగే సహజమైన ప్రక్రియను అది ఆపేస్తుంది మెప్టాల్ స్పాజం. దానివల్ల కొందరికి బ్లీడింగ్ తగ్గిపోవచ్చు, కొందరు రకరకాల విపత్తులు రావచ్చు. ఎందుకు? న్యాచురల్ ఫినామినా జరగబోతుంది, దాన్ని బాడీ నువ్వు టాబ్లెట్తో యాంటీ స్పాజం చేయడం వల్ల అడ్డుకుంటున్నావు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం? దాన్ని ఆపేసి మరి తీవ్రంగా ఉంటే ఎంపీ6 కానీ ఎంపీ12X కానీ వాళ్ళకి వాటర్ డోసులు వేసుకొని మళ్ళీ 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 వాడుకోమని చెప్తాం. స్త్రీలలో బహిష్టు సమయంలో ఎక్కువ నొప్పి ఉంటే ఎంపీ6Xతో పాటు KM6X కూడా పెట్టుకోవచ్చు. ఎంపీ6X ప్లస్ KM6X, అదొక టాబ్లెట్ ఇదొక టాబ్లెట్, రోజు 3 సార్లు, అట్లా 3 సార్లు 5 సార్లు కూడా వాడుకోవచ్చు. మరి సివియర్గా ఉంటే వాటర్ డోస్ కూడా ఇవ్వచ్చు. కొందరికి నొప్పితో పాటు బాగా వాంతులు వికారం వచ్చినట్టు అవి ఉంటాయి, అప్పుడు కూడా ఎంపీ ప్లస్ KM ఎక్సలెంట్గా రిజల్ట్ ఇస్తుంది. ఓకే, ఇది బాగా అద్భుతంగా టానిక్గా పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు మనకు మాస్ గారు ఇచ్చిన ఒకటి చదువుకుందాం. ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, బెనుకలు, కీళ్ళ నొప్పులు, జిగట విరేచనాలు, ఊపిరి కొట్టు, గుండె నొప్పి, నరములు పట్టుకుంటున్న లక్షణములు రోగి ఉన్నప్పుడు ఎంపీ6X ఇవ్వవలెను. ఒళ్ళు నొప్పులు రాసుకోండి. ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, వెనుకల నొప్పులు, కీళ్ళ నొప్పులు, జిగట విరేచనాలలో కలిగే కడుపు నొప్పులు. జిగట విరేచనాలలో కలిగే కుట్టు నొప్పులు అనుకోండి, కడుపు నొప్పులు అనుకోండి. ఊపిరి కుట్టు అంటే పట్టేసినాం, స్పాజమ్స్ ఆఫ్ ది మజిల్స్, ఊపిరి కుట్టు అంటారు. సార్ లెఫ్ట్ చెస్ట్ లో పెయిన్ వస్తుంది సార్ అంటాడు. ఎందుకు? నిన్న బజ్జీలు తిన్నాడు, ఇవాళ బాగా నొప్పి వస్తుంది, నాకు హార్ట్ అటాక్ అని భయం అవుతుంది అంటాడు. అర్థమైందా? నాకు హార్ట్ అటాక్ అని భయం అయింది అంటాడు. ఎందుకు? చెస్ట్ పెయిన్ బాగా పట్టేసింది, నిన్న బజ్జీలు తిన్నాడు ఎక్కువ. అందుకని ఒకసారి క్లారిఫై చేసుకోవాలి. చెస్ట్ ఒకసారి హార్ట్ ఎగ్జామ్ చేసుకోవాలా, చేసుకొని హార్ట్ అటాక్ ఏం లేదు, హార్ట్లో డిఫరెన్స్ ఏం లేదు, ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలి. బీపీ నార్మల్ ఉంది సార్, అప్పుడు మాత్రం మీకు లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఏం లేదు సార్, గుండె బాగానే ఉంది, కానీ గ్యాస్ ట్రబుల్ ఉంది అన్నప్పుడు ఎంపీ6X NP6X ఇస్తే కంప్లీట్గా తగ్గిపోతుంది. ఎంపీ6X అండ్ NP6X. ఓకే, ఇస్తే ఆ నొప్పి తగ్గిపోతుంది. ఆ చెస్ట్ పెయిన్ తగ్గిపోయింది డాక్టర్ గారు, నాకు గుండె నొప్పి తగ్గింది అంటాడు వచ్చి. అదనమాట. నెక్స్ట్, విరేచన డాక్టర్ ఎంపీ6X NP6X. అవును సార్, నాట్రమ్ ఫాస్. నెక్స్ట్, విరేచన బద్ధకం వల్ల కడుపు నొప్పి ఉన్నప్పుడు ఎంపీ6X ఇవ్వచ్చు. విరేచన బద్ధకం వల్ల వచ్చే కడుపు నొప్పి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అందుకని అలోపతి డాక్టర్స్ ఏం చేస్తారు? మోషన్ సరిగా రావట్లేదు, కడుపు నొప్పి ఉందంటే ఏం చేస్తారు తెలుసా? మెగ్నీషియం ఇస్తారు. మెగ్నీషియం సల్ఫేట్ ఇంజెక్షన్లో మెగ్నీషియం సల్ఫేట్ ఇస్తారు, అంటే మోషన్ ఫ్రీ రావడానికి. అది మన మెగ్నీషియం ఫాస్టింగ్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. హోమియోపతిలో మోషన్ ఫ్రీ లేక వచ్చే మలబద్ధకంలో దాని నొప్పి వల్ల ఆ నొప్పి ఎంపీ6X చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్, గర్భిణీ స్త్రీలలో 7th మంత్లో 6th మంత్లో 8th మంత్లో సార్ నొప్పి వస్తుంది సార్, నాకు నొప్పి వస్తుంది సార్ అంటుంటారు. లేకపోతే 9th మంత్లో నొప్పి బాగా వస్తుంది అంటారు. అప్పుడు ఏం చేయాలా? అది నిజం నొప్పిలో తెలియదు, లేకపోతే అది లేబర్ పెయిన్స్ అని తెలియదు. అప్పుడు ఏం చేయాలా? ఎంపీ6X 10 టాబ్లెట్లు వాటర్లో కలుపుకొని 2 అవర్స్కి ఒకసారి, 1 అవర్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇస్తుంటే, ఒకవేళ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటే ఏదో ఆహార విహారాల వల్ల నొప్పులు వచ్చినాయనుకో,
ఫాల్స్ పెయిన్స్ అనుకో అవి తగ్గిపోతాయి. నిజమైన లేబర్ పెయిన్స్ అనుకో అవి ఎక్కువ తగ్గవు. అప్పుడు లేబర్ పంపించేయచ్చు. బ్లీడ్ అమ్మా ఇవి కడుపు నొప్పి కాదు, డెలివరీ పెయిన్సే, హాస్పిటల్కి వెళ్ళిపోయి డెలివరీ చేయించుకోండి అని చెప్పాలి. ఓకే, అదనమాట MP66 యొక్క యూస్ఫుల్ ఇన్ ద డ్యూరింగ్ డెలివరీ. ఫాల్స్ లేబర్ పెయిన్స్లోనేమో MP66 టాబ్లెట్స్ వాటర్ డోసెస్లో ఇస్తే ఫాల్స్ లేబర్ పెయిన్స్ తగ్గిపోతాయి. నిజమైన నొప్పులు అయితే అది డెలివరీని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ చెప్తున్నాను. పెయిన్స్ బెటర్ బై వామ్ అప్లికేషన్స్ అండ్ ప్రెషర్. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇందులో ఇంకొంచెం డెప్త్ పాయింట్స్. నొప్పులన్నీ కూడా వెచ్చని కాపడం వల్ల కానీ, ఒత్తుచున్నట్లు అంటే బెటర్ బై ప్రెషర్, ఒత్తుచున్నట్లు ఉన్నా కూడా ఉపశమనం ఉంటుంది. నొప్పులన్నీ కూడా బెటర్ బై ప్రెషర్ అండ్ బెటర్ బై వామ్ అప్లికేషన్స్. ఇది చాలా అంటే ఈ పాయింట్ దొరికింది అనుకో, సార్ నొప్పులన్నీ కూడా ఇట్లా ఒత్తుకుంటే బాగుంది అనుకో, MP66 ఇస్తే ఖచ్చితంగా తగ్గిస్తుంది. విత్ మొడాలిటీ కదా, చాలా మటుకు తగ్గిస్తుంది. అంటే మొడాలిటీస్తో డ్రగ్ దొరికిందంటే మాత్రం ఇట్ విల్ క్యూర్ పర్మనెంట్లీ. గుర్తుపెట్టుకో. అంటే మన ఔషధం ఖచ్చితంగా పనిచేస్తుంది మొడాలిటీస్తో ఉంటాయి. అట్లా కాకుండా ఓన్లీ నొప్పి కానిస్తే మళ్ళీ తిరగబెట్టచ్చు. అది డిఫరెన్స్ ఉంది. రెఫరెన్స్ పంపించాలి. నెక్స్ట్ అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ వెదర్ అండ్ కోల్డ్ ఎయిర్. చల్లదనం వల్ల బాధలు ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ మజిల్ క్రాంప్స్. మజిల్ క్రాంప్స్ లో కూడా అంటే కండరాలు పట్టేసినాయి, టక్కున ఇట్లా కదిలినాడు పట్టేసింది, ఇక్కడ పట్టేసింది, నడుము పట్టేసింది, లేకపోతే కడుపులో పట్టేసింది. ఇటువంటి క్రాంప్స్ లో నొప్పి తీవ్రంగా ఉండి తెరలుగా వస్తుంటే, నొప్పి ఆగుతుంది వస్తుంది, ఆగుతుంది వస్తుంది, తెరలుగా వస్తుంది. వీళ్ళకి హఠాత్తుగా పిల్లలు ఏడుస్తుంటారు. సడన్గా పిల్లలు ఏడుస్తుంటారు. ఎందుకో ఏ నొప్పి తెలియదు, ఏడుస్తుంటారు. పెద్దవాళ్ళు ఇప్పుడు MP66 ఇస్తే ఆ సడన్గా పట్టేయడం తగ్గిపోద్ది కంట్రోల్. చంటి పిల్లల్లో ఏడుస్తున్నారు అనుకో, ఏం చేయాలా? చంటి పిల్లల్లో ఏడుస్తున్నారు, వచ్చి ఏడుస్తున్నారు, ఒకటే ఏడుస్తున్నారు, మనకి ఏం తెలియట్లేదు. అంటే MP66 ఫస్ట్ 2 టాబ్లెట్లు వేయండి. MP66 MP66 ఎందుకు? ఏదన్నా ఏదైనా సడన్గా ఏదైనా ఇన్ఫ్లమేషన్ లాగా ఉంటే అది తగ్గిపోతుంది. అయిన తర్వాత నొప్పిని రిలీఫ్ ఇస్తుంది. ఎంబడే వాడు 2 నిమిషాలు హాయిగా పడుకుంటాడు. MP66 ఇస్తే ఆ పిల్లడు రిలీఫ్ వస్తుంది. అట్లా మీరు వైద్యం చేయొచ్చు మీ ఇంట్లోనే. నెక్స్ట్ కొందరు పిల్లల్లో హఠాత్తుగా పొంకర్లు పట్టుకొని ఏడుస్తుంటారు. ఇంకా సివియర్ ఉంటే MP12X కూడా ఇవ్వచ్చు. వాటి సందర్భంలో అవసరమైన MP66 కూడా 12X కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వెన్నెముకలో వచ్చు నొప్పులకి, పొంకర్లు పోవడం ఇలాంటి వాటి కూడా అద్భుతంగా పనిచేయం. నెక్స్ట్ దస్తావేజులు వ్రాయి వారిలో నెక్స్ట్ బైక్ ఎక్కువ నడుపు వారిలో, ఎక్కువ సెడెంటరీ హ్యాబిట్స్, ఎక్కువ కూర్చుంటారు చూసావా, వాళ్ళ వచ్చే నొప్పులలో, వీళ్ళందరిలో వచ్చే పొంకర్లలో ఇది MP66 ఇవ్వచ్చు. కొందరు పిల్లలు, ఎదిగే పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ ఎక్కువ రాసి పట్టేస్తాయి, నొప్పులు పట్టేసుకుంటాయి. డైలీ డోస్గా MP66 ఇస్తే కూడా రిలీఫ్ వస్తుంది. ఎందుకు? ఈ తాత్కాలికంగా డ్యూ టు ఎగ్జర్షన్. కాన్స్టిట్యూషన్ రెమెడీ ఆల్రెడీ ఇచ్చినాం, కాన్స్టిట్యూషన్ రెమెడీ పనిచేస్తుంది, కానీ ఇట్ ఈస్ డ్యూ టు సమ్ ఎక్సైటింగ్ కాజ్. అప్పుడు MP66 ఇస్తే ఆ నిమిషానికి అయితే ఉపశమనం వస్తుంది, రిలీఫ్ ఇస్తుంది. గుర్తుపెట్టు. నెక్స్ట్ ఎక్కువ కాలం చేతులతో పని చేయగా
అధిక శారీరక శ్రమ వల్ల వచ్చే నొప్పులలో ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకో. అధిక శారీరక శ్రమ, ఎక్కువ శారీరక శ్రమ చేసిన తర్వాత వచ్చే నొప్పుల్లో అద్భుతమైన ఔషధం MP66. అయిన తర్వాత గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయంటే ఎదిగే వాళ్ళలో వచ్చే నొప్పులు, కండరాల నొప్పులు కావచ్చు, ఎముకల నొప్పులు కావచ్చు, అక్కడిక్కడ నొప్పులు అంటారు, పట్టేసినట్టు నొప్పులు కావచ్చు. వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఎదిగే పిల్లలు వచ్చే నొప్పులకి అందరికి కాదు, కొందరికి మాత్రమే వస్తాయి. కాన్స్టిట్యూషనల్ డ్రగ్ సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత నొప్పులు ఎక్కువగా ఉంటే MP66 ప్లస్ CP66 కాల్కేరియా ఫాస్ 6X గుర్తుపెట్టుకోండి. కాల్కేరియా ఫాస్ 6X ఈ రెండు కలిపి ఇస్తే తగ్గుతుంది. అయిన తర్వాత కొందరు విరేచనకు ముందు కానీ తర్వాత కానీ కుంకర్లు పట్టుకొని పోతాయి. విరేచనకి మలబద్ధకం వల్ల బాగా ముక్కి పట్టేసింటాయి, కండరాలు మొత్తం పట్టేసింటాయి, బాగా నొప్పులు ఉంటాయి. ఓ దిక్కేమో విరేచన బద్ధకం, ఓ దిక్కేమో కుంకర్లు పట్టుకోవడం. ఈ రెండింటి వల్ల వచ్చే వాటికి MP66 చాలా అద్భుతంగా నివారణిస్తుంది. నెక్స్ట్ హిక్కాఫ్స్ లో అద్భుతమైన మందు. హిక్కాఫ్స్ అంటే ఏంటి? వెక్కీళ్ళు, బాగా ఎక్కీళ్ళు వస్తూ ఉంటాయి, అట్లా వస్తూనే ఉంటాయి. ఎక్సలెంట్ రెమెడీ MP66 గుర్తుపెట్టుకో. మీరు ఏ రెమెడీ ఇచ్చినా సరే. కొంకర్లు అంటే స్పాజమ్స్ అండి, స్పాజమ్స్ అంటే పట్టుకుపోవాలి, ఇట్లా దీంట్లో పట్టుకుపోతే చూసావా, వెళ్ళి ఇట్లా పట్టుకుపోతే ఇలాగ టక్కుని ఇట్లా పట్టుకుపోతారంటారు. క్రాంప్స్, మజిల్ క్రాంప్స్, మజిల్ క్యాచ్, వాటి కొంకర్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అయిన తర్వాత హిక్కాఫ్స్ లో అద్భుతమైన మందు MP66. దీన్ని మించిన మందు దాని తర్వాతనే వేరేవైనా. కొందరు ఏం చేస్తారు, హిక్కాఫ్స్ ఏదైనా ఫుడ్ ఎక్కువ పడని తినడం వల్ల వచ్చిన హిక్కాఫ్స్ లో నెక్సామిక్ 200 డోస్ ఇస్తే తగ్గిపోతూ ఉంటుంది. ఇది నెక్స్ట్ కొందరికి విభాజక పట్లం, డయాఫ్రామ్ కొందరికి టక్కున పట్టేసి ఉంటుంది, దానివల్ల కూడా ఎక్సాఫ్స్ వస్తాయి. అప్పుడు కొందరికి క్యూప్రమెట్ కూడా అవసరం వస్తుంది. క్యూప్రమెట్ 30 కానీ ఇస్తే స్పాట్లో తగ్గుతుంది. దాంతో పాటు అవసరాన్ని బట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి MP66 వాటర్ డోస్ ఎవ్రీ 10 minutes ఒకసారి ఇస్తూ ఉంటే కొంతసేపటికి హిక్కాఫ్స్ తగ్గిపోతాయి. హిక్కాఫ్స్ సివియర్గా ఉన్నాయనుకో MP12X కూడా ఇచ్చి. అయిన తర్వాత దీని కాంబినేషన్, బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే KP ప్లస్ NP హిక్కాఫ్స్లో. ఒకసారి ఏమైంది, ఒక పెద్ద మనిషి వచ్చాడు, సివియర్ హిక్కాఫ్స్ ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నా అన్నాడు. అప్పుడు ఏం చేశాను, MP12X NP66 రెండు 10 టాబ్లెట్, 10 టాబ్లెట్ వాటర్ డోస్లో వేసేసి ఎవ్రీ 5 minutes ఒకసారి 10 minutes ఒకసారి ఇస్తే కంప్లీట్గా 1 hours లో చాలా మటుకు తగ్గిపోయి. ఇట్ ఈస్ రిలీవింగ్, ఇట్ విల్ రిలీవ్ ద ఎక్యూట్ ఎపిసోడ్. ఓకే, అదనమాట. అట్లాంటి వాటిలో అద్భుతంగా పనిచేస్తుంది. కంజెషన్ ఆఫ్ ది హెడ్, తలకి ఎక్కువ రక్త ప్రసరణ వల్ల దాని బరువు అయితే కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ చంటి పిల్లలో వచ్చే విరేచన బద్ధకంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. వేడి నీళ్ళు కాకపోతే బాగుంది అంటే ఇది చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. మెన్స్ట్రువల్ కాలిక్ చెప్పే కదా, నెల నొప్పి, పెత్తుకోటి నొప్పి, విరేచన బద్ధకం కూడా చెప్పినాను కదా. ఇది నాట్రమ్ ఫాస్ 6X పని చేయి విధానం. ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకేమైనా ఇందులో MP66 వాడకంలో? డాక్టర్ గారు సార్ చెప్పండి. ఎక్కుడికి MP66 ఇంకోటి ఏం చెప్పారు ప్లస్ NP66. ఒకవేళ ఇండేషన్ వల్ల అయితేనేమో NP66. ఇండేషన్ వల్ల కాకుండా స్ట్రాంగ్గా పట్టుకుంది దేని వల్ల అంటే KP66, MP66. నీరసం వల్ల అనుకోండి MP-KP. ఒకవేళ గ్యాస్ ట్రబుల్ వల్ల అయితేనేమో MP-NP. ఇట్లా సార్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వయలిన్ లేదా పియానో లాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ వేళ్ళు వాడుతారు కాబట్టి వాళ్ళకు కూడా నొప్పులు వచ్చినప్పుడు MP66 వాడచ్చు కదా.
MP6 బాగా పనిచేస్తుంది. అయితే వాళ్ళు ఎక్కువసేపు వాయిస్తూ ఉంటారు కదా మ్యూజిషియన్స్, చాలా 6 hours 7 hours అట్లా వాయించి కండరాలు కూడా వీక్ అయిపోతాయి. వాళ్ళకు MP6 పాటు KP6 కూడా ఇవ్వండి. MP ప్లస్ KP. నా సజెషన్ అంటే ఇంకోటి చిన్న సజెషన్ ఎక్సలెంట్ ఏంటంటే మృత్సంజీవిని తైలం విల్ వర్క్ ఎక్సలెంట్లీ. కుటీర్ ఇండస్ట్రీస్ వాళ్ళది మాస్టర్ ఈకే గారి ఫార్ములేషన్. అది లైఫ్ ఇచ్చింది నాకైతే. ఒకసారి ఎగ్జామ్స్ రేపు ఉన్నాయి, మొత్తం వెనకాల కండరాలన్నీ పట్టేసినాయి, మొత్తం వీప్ కండరాలు, పెన్ను ఇట్లా లేపడానికి కూడా రావట్లేదు, బిహెచ్ఎం ఎగ్జామ్ మళ్ళీ రోజు ఉంది. అప్పుడు ఎంపీసీ 12x ఉంది, 12x వేసుకొని అయిన తర్వాత ఎంపీ అది తైలం MS తైలం వెనకాల మొత్తం బాగా వీపులు ఇట్లా మొత్తం రాసుకొని నైట్ టైం రాసుకొని ఉదయం కూడా రాసుకొని అప్పుడు రూమ్లో స్టవ్ ఉండేది, ఆ స్టవ్ ముట్టించుకొని స్టవ్ దగ్గర కూర్చొని కాపుకొని తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత ఫ్రీగా ఎగ్జామ్ రాసినంతసేపు అసలు నొప్పి గుర్తులేదు నాకైతే, ఫ్రీగా రాయగలిగాను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రం బయటకు వచ్చిన తర్వాత అయ్యో నొప్పి వచ్చింది, అయ్యా ఇంకా ఉంది కదా నొప్పి అనిపించింది. దాని తర్వాత మళ్ళీ MP6 తీసుకుని మళ్ళీ తర్వాత కంప్లీట్ తగ్గిపోయింది. అట్లా అనమాట, అట్లా లైఫ్ ఇస్తాయి. అందుకని రెమెడీ ఏంటండి, ఫ్రోజన్ షోల్డర్ లో రిలీఫ్ వస్తుంది. మళ్ళీ చూసుకోవాలి. ఫ్రోజన్ షోల్డర్ డ్యూ టు డయాబెటిక్స్ అయితే మాత్రం కాన్స్టిట్యూషనల్ రెమెడీ దిక్కు. బట్ MP6X విల్ గివ్ హెల్ప్ టు దెమ్, రిలీఫ్ ఇస్తుంది అంతే. కానీ కాన్స్టిట్యూషన్ లకు పోవాల్సిందే ఫ్రోజన్ షోల్డర్ లో. ఇంకా MS తైలం బయట దొరకదు కదా సార్, ఇది బయట దొరకదు. రెడాండ్రామ్ బాగా పనిచేస్తుంది డాక్టర్ గారు. ఫ్రోజన్ షోల్డర్ MS తైలం బయట దొరకదు కదా సార్, ఇది కుటీర్లోనే దొరుకుతుంది. కుటీర్ వాళ్ళ దొరుకుతుంది, మన ట్రస్ట్ వాళ్ళ అన్ని డిస్పెన్సరీస్ లో దొరుకుతుంది. ఇంకా WTT వాళ్ళ దగ్గర దొరుకుతుంది సార్ ఇది. దొరుకుతాయి. ఐకే ట్రస్ట్ లో ఎవరైనా దొరుకుతాయి. నెక్స్ట్ మాస్టర్ ఈకే గారి యొక్క ఇందులోనే దొరుకుతాయి. నెక్స్ట్ పూర్ణానంద గారు ఏదో అడుగుతున్నారు. అదే రొడాండ్రాన్ 200 ఫ్రోజన్ షోల్డర్ లో బాగా పనిచేస్తుంది డాక్టర్ గారు. నేను ఎక్స్పీరియన్స్ ప్రకటిస్తున్నాను. అవును, అది పార్షల్ ఇండికేటర్ రెమెడీయా కంప్లీట్ ఇండికేటర్ రెమెడీయా? నాకైతే మామూలుగా ఇచ్చాను, బాగా క్యూర్ అయింది. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో అట్లా చేసేవాడిని. ఫ్రోజన్ షోల్డర్ ఫస్ట్ రోడెండ్రాన్ కానీ స్టక్స్ కానీ ఇస్తే ఖచ్చితంగా అద్భుతంగా రిలీఫ్ వచ్చేది. మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ ఇస్తే తగ్గేది, తర్వాత మళ్ళీ రాకపోయేది. ఎందుకు సార్ మీరు ఎన్నిసార్లు ఇచ్చినా మీరు అలోపతిగా రిలీఫ్ ఇస్తున్నారు కానీ కంప్లీట్ గా నివారణ చేయట్లేదు అని వాళ్ళు అన్నారు నన్ను. కాన్స్టిట్యూషన్ డ్రగ్ మాత్రం కాదులేండి, మామూలుగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నా మీద ఫెయిత్ పోతుంది. వాళ్ళకు నా మీద వినండి సార్, వాళ్ళకు నా మీద ఫెయిత్ పోతుంది. ఏది ఐఎమ్ నాట్ గివెన్ హోమియోపతికల్ రెమెడీ. అప్పుడు ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వచ్చిందో పాయింట్ క్లియర్ చేసి కాన్స్టిట్యూషన్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రోజన్ షోల్డర్ క్లియర్ అయిన కేసులు వచ్చుడున్నాయి. అప్పుడు మనకే మనస్ఫూర్తిగా కరెక్ట్ వాళ్ళకి రిలీఫ్ ఇచ్చామని ఖచ్చితంగా మందు. ఫ్రోజన్ షోల్డర్ లో కంప్లీట్ గా క్యూర్ చేసామని మనకు తృప్తి, అది మళ్ళీ రిపీట్ రాదు. అందుకని శరీరంలో పుట్టిన వేదనలో లోపల నుంచి వచ్చిన వేదనలకి శరీరంగా కాన్స్టిట్యూషన్ ఇవ్వడమే ఉత్తమం. డోంట్ ట్రై టు పాలియేట్ ఎక్సెప్ట్ ఇన్ ఎమర్జెన్సీస్. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ పాలియేషన్ లీడ్స్ టు ద పేషెంట్ టు ద ఇన్క్యూరబుల్ స్టేజ్. కెంట్ గారు చెప్పిన పాయింట్, నేను పాయింట్ కాదు. ఇన్క్యూరబుల్ కేసెస్ ఇఫ్ యు గివ్ ఏ పాలియేషన్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ లీడ్ టు ది ఇన్క్యూరబుల్ స్టేజ్. అంటే నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదు సార్, అంటే మైండ్ లో పెట్టుకోవాలి కాన్షియస్ గా. ఒకవేళ మనం కాన్స్టిట్యూషనల్ గా చూసుకోవాలని గుర్తుండాలి. యువర్ 100% కరెక్ట్ సార్. నేను చేసిన ట్రీట్మెంట్ చెప్తాను తప్ప ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఐఎమ్ రైట్. రాంగ్ ఆఫ్ కోర్స్. యు ఆర్ రైట్ మేబీ, బట్ we should be conscious that we should go further. అది yes sir, you are correct. I agree with you sir. థ్యాంక్ యూ, నమస్తే. అదనమాట సార్. అంటే కరెక్ట్ గా చెప్పండి మీనింగ్ సార్. అంటే రోడోడెండ్రాన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గనక పేషెంట్ వస్తే మాత్రం అప్పుడు తిరిగి ఆలోచించి కాన్స్టిట్యూషన్ చూడాలి, వేరే ఏమన్నా ఆయన మళ్ళీ వచ్చినా రాకపోయినా చూడాల్సిందే. రోడోడెండ్రాన్ ఈజ్ ఏ పాలియేటివ్, అప్పటికాడికి ఉపశమనం ఇచ్చింది అంతే, అంత లోపల చూసుకోవాలి.
ఫ్రోజన్ షోల్డర్ అంటే కరెక్ట్ గా చెప్పండి మీనింగ్. అంటే మామూలుగా డయాబెటీస్ లో చాలా రోజుల తర్వాత అట్లా అట్లా ఉండి 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 వాళ్ళకి అలోపతిలో ఓన్లీ దే ఆర్ పాలియేటింగ్ ద లెవెల్స్ ఆఫ్ ది షుగర్. బట్ దే షుగర్ లో లెవెల్స్ ఎందుకు పెరిగింది దాన్ని వైద్యం చేయట్లేదా? ఓన్లీ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తున్నాడు. ఆ లెవెల్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుద్ది, రాను రాను లోపల డిసీజ్, ఒరిజినల్ డిసీజ్ అట్లాగే ఉండిపోతుంది కదా, అది ఒక అవయవాన్ని తినేస్తుంటుంది. అట్లా కొందరికి షోల్డర్ పెయిన్ వస్తుంది. అప్పుడు దాన్ని వాళ్ళకి వైద్యాలు లేవు అలోపతిలో. ఇవి కాంప్లికేషన్స్ ఆఫ్ ది రెమెడీ అని దానికి సర్జరీ చేస్తాం అది అంటారు. బట్ షుగర్ ఉండే వాళ్ళందరికీ ఇది ఫ్రోజన్ షోల్డర్ వస్తుందా సుబ్రహ్మణ్యం గారు? షుగర్ ఉండే వాళ్ళకి రాదు సార్, ఎందుకు రాదు రాదు. రాదు, కొంతమందికి వస్తుంది. వాళ్ళ ససెప్టిబిలిటీ అందరికీ ఉంటే షుగర్ కాదు. లేకపోయినా రావచ్చు సార్, షుగర్ లేకపోయినా రావచ్చు సార్. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను రావడానికి కారణాలు. సార్ లెఫ్ట్ సైడ్ మీరు చెప్పారు కదా సార్, కుటుంబంలో ఏదో సమస్యలు ఉన్నప్పుడు కరెక్ట్. వస్తాయి. యాక్చువల్ గా వెన్ యు ఆర్ గెట్టింగ్ ఏ ఫ్రోజన్ షోల్డర్ కేస్, rhododendron will give relief, but if you want to clear the case, what is the problem with the responsibility అని అడగాల క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద రెస్పాన్సిబిలిటీ? ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫెలో, గుర్తుపెట్టుకోండి, ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫెలో, బట్ ఇట్ ఈస్ బర్డనింగ్ అపాన్ హిమ్. అది చాలా భారంగా ఉంది ఆయనకి, ఆ రెస్పాన్సిబిలిటీ మోయలేకపోతున్నాడు, భుజాల మీద మోయలేకపోతున్నాడు. దానివల్ల ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. అప్పుడు నువ్వు నివారించాల్సింది ఏంది? ఫ్రోజన్ షోల్డర్నా? అప్పుడు ఆ యొక్క సెట్ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని ఈజ్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఫెలో, రెస్పాన్సిబిలిటీ అని తీసుకొని ఇంకా మిగతా లక్షణాలు తీసుకొని ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ రిలీఫ్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ యాంగిల్ కదా. నో, ఇట్ ఈస్ క్యూర్, పర్మనెంట్ క్యూర్. అందుకని మీరు ఆలోచించాల్సిన విధానం ఏంటి ఆ కేసులో అంటే, వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ఇది బాగానే ఉంది సార్, కానీ దానికి డ్రగ్స్ ఎట్లా పట్టుకుంటాం? రెస్పాన్సిబిలిటీ, స్ట్రాంగ్ రెస్పాన్సిబిలిటీ రెమెడీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, రిపర్టరీలో ఉంటాయి మీకు. రెస్పాన్సిబిలిటీ, మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫెలో ఇస్ ద నాట్రమ్ సల్ఫ్. నాట్రమ్ సల్ఫ్. ఒక ఆయన ఏమన్నాడు, సార్ మొక్కల నొప్పి సివియర్ గా ఉంది అన్నాడు, మొత్తం శరీరం అంతా తెల్ల మచ్చలు వచ్చినాయి అన్నాడు. అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా నాకే ప్రాబ్లం వచ్చిందని ఫీల్ అవుతుంటాడు. అంత బాధ్యత ఉంటాడు, ఏడవట్లేదు, బాధ్యత ఉంటాడు. అప్పుడు నేను నాట్రమ్ సల్ఫ్ 200 ఇచ్చా, మోకాలు బాగా తగ్గిపోయింది, తెల్ల మచ్చలు కూడా తగ్గిపోయినాయి. మనకు కేస్ టేకింగ్ తీసుకోవడం ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు, గుర్తుపెట్టుకోండి రాజేందర్ గారు. డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్. కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు మనకి పరిపూర్ణంగా తెలుస్తుంది. జిఎన్ఎం లెర్నింగ్ ని వచ్చిన పేషెంట్స్ లో కొంచెం చూస్తున్నానండి, అబ్జర్వ్ చేస్తున్నాను. మాక్సిమం ఇప్పుడు మీరు ఫ్రోజన్ షోల్డర్ అన్నారు చూడండి, బాగా కుటుంబ సమస్యలు బాగా ఎక్కువైపోయినప్పుడే ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. అవును, అది అట్లా చూసుకోండి. అట్లా చూసినప్పుడు మనం తగ్గించాల్సింది ఫ్రోజన్ షోల్డర్నా, ఈ టెంపరీ రెమెడీస్ తో, లేదా ఆ యొక్క స్ట్రెస్ నా? తగ్గట్లా, బాబులు ఫ్రోజన్ షోల్డర్ వదిలేస్తే తగ్గట్లా. లేదు, ఒక కేసుని ఎట్లా డిక్ చేయాలి, అంతకుముందు మనకు అవార్జంలో వచ్చింది హోమియోపతికల్లీ అని అన్నాడు హనుమాన్ గారు. ఆ పాయింట్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే సార్, అట్లా అన్నాడు. అప్పుడు ఏమవుతుంది అంటే రైట్ సైడ్ అంటే ఫ్రోజన్ షోల్డర్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న వాళ్ళకే వస్తుంది అంటారా సార్? ఫ్రోజన్ షోల్డర్ రైట్ సైడ్ ఓవర్ రెస్పాన్సిబిలిటీ ఓవర్ అయింది నాకు అన్నప్పుడు ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశాలు సైడ్ అయినా. అది కూడా పాయింట్ కరెక్ట్. ఇంకొంచెం డెప్త్ వెళ్తే అయితే మేడం అడిగారు కదా, ఇంకొంచెం డెప్త్. రైట్ సైడ్ ఇండికేట్స్ అవుట్ సైడ్. రైట్ షోల్డర్ ఫ్రోజన్ అయిందనుకో, దెర్ ఈస్ సమ్ ఆక్యుపేషన్, ఆఫీస్లో ఏదో అందరు బర్డెన్ వీటి మీదే పడింది, అప్పుడు రైట్ సైడ్ షోల్డర్ ఫ్రోజన్ అవుతుంది. అయిన తర్వాత ఆఫీస్లో సుపీరియర్ అందరూ వీడి మీదే బర్డెన్ వేశారు, పాపం ఏమనలేకపోయినాడు, అందరు సుపీరియర్సే, వీడొక్కడి జూనియర్, ఏమనలేకపోయినాడు, రైట్ సైడ్ ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది. స్టాఫ్ జాగ్రత్త 200 ఇస్తే తగ్గిపోతుంది. మరి స్టాఫ్ జాగ్రత్త మెటీరియల్ ఫ్రోజన్ షోల్డర్ ఉందా? లేదు, ఉండదు సార్. మరి దట్ ఈస్ హోమియోపతికల్ రెమెడీ అట్లా అన్నమాట. అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది. వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ యువర్
చిల్డ్రన్ అడగాలి. ఓ రెస్పాన్సిబిలిటీ, చిల్డ్రన్ యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువైంది. లెఫ్ట్ సైడ్ ఫ్రోజన్ షోల్డర్. ఆర్ దెర్ ఈస్ బ్లడ్ రిలేటివ్స్, దగ్గరగా బ్లడ్ వాళ్ళకి సంబంధించినవి, రక్త సంబంధికులకు సంబంధించినవి ప్రాబ్లమ్స్ వల్ల వాడు ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలా. ఈ పాయింట్ కేస్ టేకింగ్లో కన్ఫర్మ్ చేసుకుంటే అవును సార్ అవునండి చెప్తారు. అప్పుడు మీరు ఆ రెమెడీ కరెక్ట్గా చూసుకొని కార్సినోసిన్ అలాంటివి కూడా రెమెడీస్ ఉంటాయి. వెన్ ది రెస్పాన్సిబిలిటీ ఓ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్, అప్పుడు నువ్వు స్టాఫ్ చక్రీ ఇస్తానన్నదు. కార్సినోసిన్ అలాంటివి ప్రేమగా వాడు ప్రేమగా చేస్తున్నాడు, వాడు కొడుకు ప్రేమగా చేస్తున్నాడు, కానీ వాడికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. అప్పుడు కార్సినోసిన్ అలాంటి డ్రగ్స్ చూసుకొని అప్పుడు కార్సినోసిన్ 200 ఇచ్చాను అనుకో, ఫ్రోజన్ షోల్డర్ తగ్గిపోతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, ఫ్రోజన్ షోల్డర్ థెరపటిక్స్ చెప్పట్లేదు. హౌ యూ హ్యావ్ టు డిగ్ ఏ కేస్, నాట్ సింపుల్ ప్యాథాలజీ. డోంట్ పాలియేట్. సార్ ఇందులో డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఐ విల్ ట్రై టు కన్వే యూ. చెప్పండి భద్రాక్షి గారు, అర్థమైందా? క్లియరా? అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అంటే మనం ఫర్దర్గా ఎవ్రీ ఇయర్ నేర్చుకోవాలి, ఇంకొంచెం ముందుకు వెళ్తా ఉండాలి. ఎంపీసీ అంటే మనము ఇప్పుడు అడిగితే చెప్తారంటారా? ఓవర్ బర్డ్ అండా మీరు, లేకపోతే ప్రేమగా చేస్తున్నారు ఇట్లాంటి అడగాల? వారి మొహంలో కొన్ని ఫీలింగ్స్ కనిపిస్తాయి కదా, వారి మొహంలో కొంచెం వీక్నెస్ అవి కనిపిస్తాయి కదా సార్. దాన్ని బట్టి వాళ్ళని చెప్పాలమ్మా, మీరు ఎంత క్లియర్ చెప్తే అంత క్లియర్ తగ్గుతుంది, పర్మనెంట్గా తగ్గుతుంది, మీకు మంచి రిజల్ట్స్ ఇస్తామమ్మా. అయితే మీ విషయాలు మాత్రం చెప్పాలి. మీరు ఏది బడ్డంగా ఫీల్ అవుతున్నారమ్మా అని అడగాలి. ఈ మధ్య అవునండి అంతకుముందు కొంచెం పర్లేదు, కానీ ఈ మధ్య అన్ని సమస్యలన్నీ నాకు వస్తున్నాయండి, ఎందుకని ఇది బడ్డంగా ఉంటుంది, ఇంట్లో చెప్తే పిల్లలు వినట్లేదండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పెద్దవాడేమో ఇంజనీరింగ్ చదువుతున్నాడు, చిన్నవాడేమో అమెరికా వెళ్తున్నాడు, నా ఇన్కమ్ ఏమో తక్కువ అండి అని వాడు బాధపడతా ఉంటాడు. అట్లా ఎక్స్ప్రెస్ చేస్తాను. అది బర్డెనే కదా పాపం వాడికి వాడి ఎర్నింగ్కి. అట్లా అనమాట. అట్లా మనం కేస్ టేకింగ్ ఎంత సార్, ఎవ్రీథింగ్ ఈజ్ దేని కేస్ టేకింగ్, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఇన్ కేస్ టేకింగ్. ఈ కేస్ టేకింగ్లో నువ్వు ఎంత ముందుకు వెళ్తా ఉంటే అంత ట్రీట్మెంట్ బాగా ఉంటుంది, కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సార్ చేయి మీదకి ఎత్తలేనప్పుడు అండి, ఇలా చేయి మీదకి ఎత్తలేకపోతున్నారు సార్. అవును, అక్కడ షోల్డర్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే అక్కడ షోల్డర్లో ప్రాబ్లం ఉందంటే ఇక్కడ జాయింట్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే మజిల్స్లో ప్రాబ్లం ఉందా, టెండన్స్లో ప్రాబ్లం ఉందా చూసుకోండి. దాన్ని బట్టి మంది ఇవ్వండి. సరే, ఓకేనా సార్? జగదీష్ గారు, అంటే థెరపటిక్స్ కన్నా ఇట్లా నేర్చుకోవడం మంచిదేమో నా అభిప్రాయం. మీకు MP66 మాత్రం ఈ అన్నిట్లో కూడా రిలీఫ్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రోజన్ షోల్డర్లో MP66 ప్లస్ CF66 బాగా పనిచేస్తుంది, రాసుకోండి. ఫ్రోజన్ షోల్డర్లో MP66 ప్లస్ CF66 చాలా అద్భుతంగా రిలీఫ్ ఇస్తుంది. నెక్స్ట్, ఇది MP66 యొక్క వివరణ. హిక్కాఫ్స్లో కాకుండా ఎనీ పెయిన్స్లో కూడా మీరు మృత్సంజీవి తైలం ఉంది కదా, ఫ్రోజన్ షోల్డర్ రాసుకోవచ్చు. ఇట్లా అయితే తలనొప్పి ఉందనుకో ఇట్లా రాసుకోవచ్చు. MS తైలం చాలా ఫాస్ట్ రిలీఫ్ ఇస్తుంది. అయిన తర్వాత స్ట్రెస్ ఉంటుంది, బాగా ఎక్కువ టెన్షన్ పడి తలనొప్పులు వస్తాయి. ఇక్కడ వస్తాయి స్ట్రెస్ హెడేక్స్, ఇక్కడ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హెడేక్స్ వస్తున్నాయంటే స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్స్ అని. ఓకే, వాటిలో స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్స్లో కూడా MP66 ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. అయిన తర్వాత కంజెస్టివ్ హెడేక్స్ ఉంటాయి, తలంతా బరువుగా ఉందండి, చాలా బరువుగా ఉందండి, చాలా ఎక్కువగా ఉందండి, ఎండలోకి వెళ్ళి వచ్చానండి, అప్పటి నుంచి చాలా బరువుగా ఉందంటే MP66 NM66 ఇవ్వండి. MP66 NM66 డ్యూ టు కంజెస్టివ్ హెడేక్స్ డ్యూ టు సమ్మర్, కంజెస్టివ్ పెయిన్స్. అదే ఇక్కడ వచ్చిందని నొప్పి, కనుబొమ్మ నొప్పి ఉందండి, బాగా సివియర్గా ఉందండి కనుబొమ్మ నొప్పి, నిన్న వద్దంటే బాగా చల్లగా అది ఎండకెళ్ళి వచ్చామని తర్వాత చల్లగా ఉందని మా బామ్మర్ది చెప్తే వినకుండా
థమ్స్అప్ తాగామంటే ఇద్దరం కలిసి తాగామండి. అప్పటి నుంచి బాగా సివియర్గా పెయిన్ ఉందండి, ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది. అప్పుడేం చేయాలి? దీస్ ఆర్ ది సైనస్ బెడ్. అయితే చల్లగాలికి పోయి వచ్చినాం, చల్లని గాలికి వెళ్ళి వచ్చినాం, అప్పటి నుంచి తలనొప్పి, ఈ నొప్పి ఉంది. అప్పుడు MP6X తో పాటు కాలిసల్ఫ్ 6X, KS6X బాగా పనిచేస్తుంది. MP6X ప్లస్ కాలిసల్ఫ్ 6X, KS6X. సైనస్ హెడేక్స్ అంటారు వాటిని, సైనస్ హెడేక్స్. నెక్స్ట్ ఇంకో హెడేక్స్ ఉంటాయి స్కూల్ పిల్లలు డైలీ స్కూల్ నుంచి రాగానే అమ్మా తలనొప్పి. ఇంటికి రాగానే హుషారుగా ఉండాలి కదా మామూలుగా పిల్లలు ఆరోగ్యంతో. అయితే ఎందుకు? స్కూల్ అయిపోయింది, ఇంటికి వచ్చే రాగానే అమ్మ ఉంటుంది, ఎదురుగా హాయిగా ఉంటుందని ఇంటికి రాగానే సంతోషంగా ఉండాలి. కానీ రాగానే బ్యాగ్ పడేసి ఇట్లా పడుకుంటాడు. ఎందుకు రా అంటే తలనొప్పి ఉంది అంటాడు. సరే ఒక్క రోజు అంటే పర్లేదు, రోజు తలనొప్పి ఉంది, అప్పుడే మంది ఇవ్వాలి. స్కూల్ చిల్డ్రన్ MP6X తో పాటుగా CP6X ఇవ్వాలి. కాల్కేరియా ఫాస్. గుడ్, నాగమణి గారు చెప్పారు. కాల్కేరియా ఫాస్ 6X గుర్తుపెట్టుకోండి. కాల్కేరియా ఫాస్ 6X చాలా బాగా పనిచేస్తుంది. కాల్కేరియా ఫాస్ 6X డైలీ డోస్గా కంట్రోల్ ఇస్తే అలాంటి చూని పిల్లల్లో బాగా ఉపశమనం వస్తుంది. ఇది మీరు ఇచ్చేయచ్చండి, ఇవన్నీ కూడా మీరు మందులు ఇచ్చేయచ్చు. దీనికి పెద్ద మొత్తం క్లాసెస్ విని హోమియో నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. సిపి అంటే ఎదిగే పిల్లల గురించేనా సార్? సార్ ఏంటండి సార్ CP6X ఎదిగే పిల్లల గురించేనా సార్? స్కూల్ పిల్లలు కదా. అవును, డెవలప్ అయ్యే స్కూల్ చిల్డ్రన్స్ కదా, వాళ్ళకి వచ్చే వాటికి చాలా పరిపోషంగా పనిచేస్తుంది కాల్కేరియా ఫాస్. ఓకే. ఇంకెవరికైనా డౌట్ ఉందా? సో సార్ ఇందాక సార్ చెప్పండి. సిపి అను CF అన్నారు, అది సిపి కదా? సిపి వేరు, CF వేరు. ఎదిగే పిల్లల్లో వాటిలో సిపి ఇవ్వండి, ఫ్రోజన్ షోల్డర్ లో CF MP ఇవ్వండి. అదిగా సార్, ఇందాక మీరు చెప్పినప్పుడు ఏం కట్ అయిపోయింది వాయిస్, దాంతో మాకు చివరికి CP + CFI వినపడింది. దేనికి అది? సారీ అయితే CP ప్లస్ MP కంజెస్టివ్ హెడేక్స్, అది స్కూల్ చిల్డ్రన్స్ హెడేక్స్ లో MP6X తో పాటు CF అని చెప్పారు. MP ప్లస్ CF చెప్పారు మా డాక్టర్ గారు, అప్పుడు కట్ అయిపోయింది. ఫ్రోజన్ షోల్డర్ కి MP ప్లస్ CF ఫర్ ఫ్రోజన్ షోల్డర్. ఇంకా లేదు సార్, హెడేక్ గురించి చెప్పినప్పుడు చెప్పారు డాక్టర్ గారు మీరు. హెడేక్ లో CF ఏం లేదు సార్, MP ప్లస్ CP స్కూల్ చిల్డ్రన్స్ హెడేక్స్ లో MP ప్లస్ CP, MP ప్లస్ KS6X ఏమో సైనస్ హెడేక్స్ కి, కంజెస్టివ్ హెడేక్స్ MP6X అట్లా. నీరసం వల్ల సార్ MP ప్లస్ KP అన్నారు. నీరసం వల్ల వచ్చే హెడేక్స్ లో MP ప్లస్ KP6 ఇవి. MPKM అన్నారండి హెడేక్స్. MPKM దేనికి అంటే స్త్రీలో మెన్స్ట్రువల్ డిసార్డర్స్ లో వచ్చే నొప్పుల్లో MP ప్లస్ KM బాగా పనిచేస్తుంది. ఇంకా ఓకే. థ్యాంక్ యూ. మాస్టర్ గారు ఎప్పుడు ఎట్లా మనకి ఏది కావాలని కోరుకుంటే అది మాస్టర్ గారు అక్కడ నుంచి అందిస్తారు అంతే. నేను కూడా అనుకున్నది కాదు హెడేక్స్ ఇలా చెప్దామని. ఓకే, అయిన తర్వాత నెక్స్ట్ వీక్ నాకు సెలవు ఇవ్వాలి, మంగళవారం గురువారం, ఈ రెండు కూడా శ్రీశైలంలో క్లాసెస్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా వస్తాం అనుకుంటే ఇవాళ లాస్ట్ డే చెప్పండి, ఇవాళ ఒక మధ్యాహ్నం వరకు చెప్పేస్తే, ఇంకా ఎవరైనా సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ శ్రీశైలం క్లాసులు నేర్చుకుందామని ఉంది అని ఎవరైనా ఉంటే నాకు ఇవాళ మధ్యాహ్నం వరకు పేరు ఇచ్చేయండి. వాళ్ళకి అంటే రూమ్ అరేంజ్మెంట్ కోసమే అనమాట మెయిన్గా, దాన్ని బట్టి మనం అరేంజ్మెంట్ చేసుకుందాం. ఏం లేదు సార్, మాస్టర్ గారు ఇచ్చింది అందరం మేము నేర్చుకున్నాం, మాతో పాటు మా అందరం నేర్చుకుందాం అనే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఏవైనా క్లాసెస్. సరేనా? చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా సార్? ఏంటమ్మా రూపకళ గారు?
కాంబినేషన్స్ ఇప్పుడు వీటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా సార్? ఉండవమ్మా. ఇవి దీస్ ఆర్ నాట్ ద రెమెడీస్, ఇట్ ఈస్ ద సాల్ట్స్ విచ్ ఆర్ సప్లిమెంటేషన్స్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అ సప్లిమెంటేషన్, నాట్ రెమెడీస్. రెమెడీ మీన్స్ symptom similarity, but it's not there. These are not remedies. It is a salts which are supplementing which is deficient in our body. అది సుచిలర్స్ థియరీ. ఏం తల్లి, ఓకేనా రూపకళ గారు? థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఉదాహరణకి సిపి సిఎఫ్ ఇండికేట్ అవుతుంది, రెండిట్లా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు రెండు కలిపి ఇవ్వచ్చా సార్? చూసుకోండి, ఆ కండిషన్ బట్టి ఆలోచించుకోండి, అట్లేం లేదు. ఏం సార్? ఓకే సార్, శ్రీశైలం క్లాస్ లో హోమియోపతి చెప్తారండి? హోమియోపతి ఉంటుంది సార్. హోమియోపతి శ్రీశైలం క్లాసెస్ లో హోమియోపతిలో జూనియర్స్ సీనియర్స్ అని రెండుగా డివైడ్ చేస్తున్నాం సార్. జూనియర్స్కి ఏమో ఈసారి ఇంజురీస్ అంటే నేను చెప్దాం అనుకుంటున్నాను వాళ్ళకి. అంటే శ్రీశైలం క్లాసెస్ లో జూనియర్ క్లాసెస్ లో ఏంటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు మందులు ఇవ్వగలగాల, ఫస్ట్ ఎయిడ్ చేయగలగాల, అది ఉద్దేశం అనమాట. అందుకని ఫస్ట్ డే థియరీ చెప్పుకుంటూ తర్వాత బైట్స్, ఇంజురీస్, బైట్స్, బర్న్స్, దెబ్బలు తగిలినప్పుడు ఏం అందించుకోవాలి డైరెక్ట్గా చెప్తాను నేను. ఇప్పుడు ఎట్లా థెరపీస్ చెప్తానో అట్లా చెప్తాను. బర్న్స్ కాలడానికి, నెక్స్ట్ బైట్స్ ఏవి కరిస్తే, పాము కరిస్తే ఏమంది ఇవ్వాలి, తేలు కరిస్తే ఏమంది ఇవ్వాలి, ఎక్కువ పిల్లి కరిస్తే ఏమంది ఇవ్వాలి, ఎలుక కరిస్తే ఏమంది ఇవ్వాలి. ఈ బేసిక్స్ బాగా నేర్పుదామని జూనియర్స్కి. సీనియర్స్కి వచ్చేసరికి రామేశ్వర్ గారు, రాఘవరావు గారు, మనకు రామకృష్ణ శాస్త్రి గారు, నేను అట్లా కొంతమంది 4-5 డాక్టర్స్ని మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు డెవలప్ అయ్యే స్టేజ్లో మీకు ఏది కావాలో టాపిక్స్ చూస్ చేసుకొని చెప్తున్నాం. ఇట్ మేబీ సెకండ్ ప్రిస్క్రిప్షన్, 10-12 అబ్జర్వేషన్స్. ఒకవేళ కేసు స్టాండ్ స్టిల్ అయితే ఏం చేయాలి, ఎట్లా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి, ఈ టాపిక్స్ తీసుకుంటున్నాం. ఏం సార్? 2 క్లాసులకి అటెండ్ అవ్వచ్చా అండి సార్? 2 క్లాసులకి అటెండ్ అవ్వచ్చా? 2 క్లాసెస్కి అటెండ్ కావడానికి ఒకటే టైం ఉంటుంది సార్, రెండింటికి సేమ్ టైం ఉంటుంది కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కెపాసిటీని బట్టి వింటే మనకు క్లియర్ సార్, అట్లా కదా, మనకు బాగా అర్థమవుతుంది. చూడండి దాన్ని బట్టి. ఓకేనా సార్? సార్ ఈ క్లాస్ కి వీడియోస్ రిలీజ్ చేస్తారా సార్ శ్రీశైలం జరిగే క్లాసెస్ కి? అది మెయింటెనెన్స్ కష్టం మనకి చేయాలంటే, దానికి మాన్యువల్ వర్క్ బాగా కావాలి మనకి. అక్కడ నెట్ కూడా కరెక్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎస్ట్రాలజీకి హోమియోపతికి సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాటన్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, సల్ఫర్ అలాగా. అట్లా పోవద్దు సార్, ఎప్పుడు అట్లా పోకండి. దానికి ఎప్పుడైనా సిమ్టమ్స్ చూసుకొని దాన్ని అప్లై చేసుకోండి. ఈకే గారు మనకి ఇచ్చిన విధానం ఏంటంటే సాటర్న్ వీక్గా ఉన్నప్పుడు ఏ లక్షణాలు వచ్చాయి దాన్ని బట్టి మందు సెలెక్ట్ చేశారు, డైరెక్ట్ రూబ్రిక్స్కి వెళ్ళలేదు. అట్లా అందుకని జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. సరే, రేపు మళ్ళీ గురువారం క్లాస్ ఉంటుంది. రేపు గురువారము క్లినికల్ కేసెస్, ప్లమ్మమెట్ క్లినికల్ కేసెస్ ఉంటుంది, ప్లమ్మం కంపౌండ్స్వి. అందుకని జాగ్రత్తగా అందరూ వినండి. జూనియర్స్ కూడా వినండి, మీకు ఏమైనా ఉన్న పాయింట్స్ తీసుకోండి. ఎట్లా క్లినికల్స్ వాళ్ళు ఎట్లా ఇచ్చారో గమనించండి. ఓకేనా? గురువారం క్లాస్ ది లింక్ పెడతారా సార్? ఇదే సేమ్ లింక్ అమ్మా, సేమ్ లింక్ గురువారం క్లాసెస్ కూడా. రూపకళ గారు టైమింగ్స్ సేమ్ టైమింగ్స్ 6:40 to 8. మీరు గ్రూప్ లో ఉన్నారా? లేం సార్. సరే, మీరు నా నెంబర్ కి పంపిస్తే వాళ్ళు యాడ్ చేస్తారు. ఏమ్మా? ఓకే సార్, థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ్ సార్. వాసుదేవ్. థ్యాంక్ యూ సార్. స్వాగతం.